నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వీక్షిస్తున్న ఆయా ప్రదేశాల్లో ఉన్న మీ అందరికీ ప్రభునామములో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితం కొరకు ప్రభువు పరీక్షించుకొనుట అనేటువంటి శీర్షికలో మాట్లాడుతున్న అనేక అంశాలలో రోమిల్కి రాసిన పత్రికలో నుంచి ఈ ఆఖరి రోజుల్లో మనుషులు చేసేటువంటి దేవుని యొక్క కృపను కోల్పోయే పరిస్థితుల్లో పట్టుకునే ఒక చెడ్డ లక్షణం అనురాగరహితులు అనేటువంటి మాట గురించి మనం ధ్యానిస్తున్నాం. అనురాగం అంటేనే ఒక మనిషికి మధ్యలో ఉండవలసినంత దానికన్నా ఎక్కువగా ఉంచే ఒక అభిమానము మరియు ప్రేమతో కూడిన చర్యను అనురాగం అని అంటాం. అంటే ప్రేమతో కూడిన చర్యలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ వాటిలో వాస్తవం ఉండకుండా కృత్రిమంగా, తాత్కాలికంగా, తక్కువగా చేసేటువంటి పనులను దాటి అధికంగా చేసేటువంటి చర్య అనురాగం అని పిలుస్తుంది. మరి ఈ చక్కటి అనురాగాన్ని కోల్పోయే పరిస్థితులకు, దుస్థితికి దేవుని చేత మనం విడవబడతామని, అప్పగించబడతామని మనకు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ బలహీనతలోనికి గురి కాకుండా నిజంగా దేవుని యొక్క నిజమైన బలంలో మనం నడవటం చాలా అవసరం. దానికి సంబంధించిన లక్షణాలను మనం వివరంగా మాట్లాడుకోవటం ద్వారా, వివరించుకోవటం ద్వారా, తెలుసుకోవటం ద్వారా అలాంటి పని మనం చేయవలసి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, అయ్యో నేను దేవుని చేత విడవబడే పరిస్థితి వస్తుందే, ఇలాంటి పరిస్థితికి, దుస్థితికి నేను అవకాశం ఇవ్వకూడదని మనం జాగ్రత్త పెట్టుకొని మెలకు కలిగి ఉండడం నిజమైనటువంటి నీతి. దీనిలో ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ అనురాగరహితులు అనేటువంటి ఈ మాట, బలహీనత మనల్ని ఏ స్థితికి తీసుకుని వెళ్తుంది అనేటువంటి విషయం గురించినటువంటి మాట. ఒకసారి చూద్దామా? లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. ఈ మాట మనం అర్థం చేసుకునే ఈ దినపు పాఠాంశం ఏంటంటే, అనురాగరహితులుగా ప్రవర్తించే వారి యొక్క కారణాలు ఏమై ఉంటాయి. అనురాగరహితులుగా మనిషి ఎందుకు ప్రవర్తిస్తాడు, ఆ ప్రవర్తించాల్సి వచ్చినటువంటి కారణం ఏమై ఉంటుంది చూద్దాం. అసలు వాట్ ద మేజర్ రీజన్స్. ఈ పని మనం చేయకూడదని తెలిసి కూడా అలా చేయటానికి దేవుని చేత అప్పగించబడేశాము అని అబద్ధం చెప్పుకో అక్కర్లా. అంటే దేవుడు నన్ను అప్పగించేశాడండి అని చెప్పే అక్కర్లా. కానీ అలాంటి పరిస్థితికి అవకాశం ఎక్కడెక్కడొచ్చిందో అనేది మనం చూసుకుందాం. 53వ వచనం, 9వ అధ్యాయము 53వ వచనం, లూకా సువార్త 9:53. ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఏంటి వీళ్ళ కోపం ఏంటి? వాళ్ళిద్దరికి పేర్లేంటి? యాకోబు, యోహాను. వాళ్ళ ముందు ప్రిఫిక్స్ ఏంటి? వాళ్ళకి ఇచ్చిన డిగ్రీ ఏంటి? శిష్యులు. అది మాట. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు శిష్యులు. అందులోనూ యాకోబు, యోహాను. యాకోబు, యోహాను గురించి మాట్లాడితే శిష్యులు ఉన్నటువంటి 12 మందిలో యాకోబు చాలా చిన్న వయసులో ఉండేవాడు, ద స్మాలెస్ట్ యంగ్ కిడ్. అట్ ద సేమ్ టైం యోహాన్ ఎవరు? యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్న ప్రియమైన శిష్యుడు అని రాసి ఉంది బైబిల్లో. ప్రియమైన స్నేహితుడు ఎవరో తెలుసా? లాజరు. ప్రియమైన కుటుంబం ఏదో తెలుసా? బేతనీలో ఉన్న లాజరు కుటుంబమే. ప్రియమైన శిష్యుడు ఎవరో తెలుసా? యోహానే. బైబిల్లో ప్రియమైన అనేటువంటి పదం యేసుక్రీస్తుకు అనుసంధించబడినటువంటి 12 అంశాలు ఉన్నాయి. ఎప్పుడన్నా జ్ఞానించండి. ఆ 12 మందితో ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకడు ఏం చేశారో యేసు ప్రభుకు లాస్ట్లో తెలిస్తే ఏడుపుస్తుంది ఆ ప్రియమైన వాళ్ళల్లో. సరే, ఈ ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను, ప్రియమైన తమ్ముడు యాకోబు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏమంటున్నారు యేసు ప్రభుని? ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయను. ఎవరాళ్ళని? వాళ్ళు సమరయులు. ఆ ప్లేస్లోంచి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళే పరిస్థితి వచ్చింది. తీరా ఇతను యెరూషలేం వైపు వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారు. అలా వెళ్ళటానికి అతను ఇంట్రెస్ట్గా లేడు కాబట్టి ఎక్కడో చోట ఉండాలి కదా. వెళ్తే యెరూషలేం వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ ప్లేస్ నుంచి బయటకు వెళ్తున్నాను, అయితే మనకున్నట్టు ఒకటే దారి. అయితే కాంప్లెక్స్ వైపు వెళ్ళాలి, లేదు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను ముందుకు వెళ్ళాలి. సో వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేకపోతే ముందుకు వెళ్ళటానికి నన్ను ఎవరో ఒకరు చేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నాడు బ్రదర్ మా దగ్గర అనాల.
అలా అనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎలా అన్నట్టు అన్నారు. బహుశా ఎందుకని ఉంటారు? 2వ అధ్యాయము 4వ అధ్యాయుల మధ్యలో యాకోబు బావి దగ్గర ఒక సంఘటన జరిగింది. యేసుప్రభు వెళ్ళి వాళ్ళతో ఉన్నాడా లేదా? వాళ్ళ సమరయల పట్టణంలో ఉన్నాడా లేదా? వాళ్ళందరూ మారిపోయారా లేదా? ఆ స్త్రీ కొండ వదిలేసి వెళ్ళిన తర్వాత పట్టణం మారిపోయిందా? అలాంటిది ఏదో జరిగిపోతుందని భయపడ్డారేం వీళ్ళు. వద్దురా బాబు నువ్వు పో అనేసి చేర్చుకోలేదు. కానీ శిష్యులిద్దరికి ఏం వచ్చింది? కోపం వచ్చేసి ఏంటి ఆ కోపంలో కూడా మామూలు కోపం కాదు, శిక్ష ఎలాంటి కోపం? అగ్ని దిగి ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు ఏలియా చేసినట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఒకవేళ ఓకే అని అంటే ఏం చేసి ఉండేవారు వాళ్ళు? చేస్తారు అలాగే. పట్నం మీదకి అగ్ని పడిపోయి ఉండేది కదా, చచ్చిపోయేవారు కదా వాళ్ళు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి సమరయులందరూ నాశనం అయిపోయేవాళ్ళు కదా. వాళ్ళని యేసుప్రభు ఏమైనా బతికించగలడం మళ్ళీ ఆ టైంలో? కాదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి నాశనం చెయ్యాలి అనేది వీళ్ళకి ముందున్న కక్ష, అప్పటికప్పుడు వచ్చిన కోపమా? సమరయుల మీద వీళ్ళకి ఏమన్నా కోపాలు ఉన్నాయా? వీళ్ళకి ఎవరికి? యోహానికి యాకోబుకి ఏమన్నా ప్రాబ్లమ్సా? ప్రీవియస్ ఫ్యాక్సినేషన్ ఏమైనా ఉందండి వీళ్ళకి? ఏం లేదు కదా. అకస్మాత్తుగా వచ్చినటువంటి కోపం వారి మీద దుశ్చర్య చేయటానికి ప్రేరేపించింది. అది అనురాగరాహిత్యం. తాత్కాలికమైన కోపాలు అనురాగాన్ని మరిచిపోయేలాగా, ఒక వ్యక్తిని ప్రేమించండి రా బాబు అని యేసుప్రభు చెప్పిన మొత్తం సూత్రానికి క్రీస్తు ఒక ప్రిన్సిపల్కి వ్యతిరేకమైన చర్య. ఏ క్రైస్తవ్యం అయితే ప్రేమించమని ఆయన చెప్తూ, ఎవరైతే ముట్టుకోరో వాళ్ళని ముట్టుకుంటూ, ఎవరినైతే ప్రేమించారో వాళ్ళ ఇంటికి వెళ్తూ, ఎవరైతే తినడానికి అవకాశం లేదంటారో వాళ్ళ దగ్గర కూర్చుని, ఎవరైతే చేర్చుకోవడానికి ముట్టుకోకూడదని చెప్తారో వాళ్ళని ముట్టుకొని, ఎవరి దగ్గరికైతే మనుషులు పిలవరో చేర్చుకోరో అలాంటి వేశ్యలను వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళని క్షమిస్తూ, ఇంత మంచి పనులు చేసినటువంటి ఈ నీతిపరుడైనటువంటి ఆ దేవుని ప్రేమ అని చెప్పబడిన యేసు ఎదురుగా కనపడితే ఆ శిష్యులు ఏమంటున్నారు? ఆ ప్రేమకు వ్యతిరేకమైన చర్య చేయమంటున్నారు. కొన్ని ఏళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయంటే అవి కూడా లేవు. సో తాత్కాలికమైనటువంటి ఒక ఉద్రేకపూర్వకమైన కోపం కొంతమంది మీద అనురాగరహిత్యమైన చర్య చేయమిస్తుంది. మీకు ఎప్పుడైనా అలా కనిపించిందా? వాళ్ళకి మీకు పూర్వ శత్రుత్వాలు ఏముండవు, కానీ సడన్గా కోపం వస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళ ముఖం చూడరు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళు రానివ్వరు, వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి చేయనివ్వరు, వాళ్ళకి చెందనివ్వరు. ఇది బయట వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళతోనే. ఎవరు ఉన్నారా అలాంటి పరిస్థితులు? ఏమైందమ్మా మీకంటే ఏదో ఒక బ్యాక్ ఎండ్లో ఒక స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లంని ఆ వ్యక్తి నాతో అన్న మాట, నన్ను చూసిన చూపు, నాకు చెప్పిన పని, నన్ను అప్పుడు ఇది అరే ఇది అంతకుముందేం కాదు కదా, ఇది సడన్గా జరిగింది కదా. ఆ స్పాంటనేట్గా జరిగినటువంటి విషయంలో ప్రేమ కూడా అలాగే విశాలంగా వదిలేయచ్చు కదమ్మా. వదలను. కానీ ఆ తీసుకున్న చర్య మాత్రం చాలా పెద్ద చర్య. అసలు యేసు ప్రభు గద్దించకపోయి ఉంటే వాళ్ళిద్దరు ఏం చేసి ఉండేవాళ్ళు? ఆకాశంలో అగ్ని దింపేస్తారు. వీళ్ళిద్దరికి బలెటోళ్ళు అండి వీళ్ళు. యేసు ప్రభువుని గురించినటువంటి చింత చాలా ఎక్కువైపోయిన వాళ్ళు వీళ్ళకి. క్రీస్తు ప్రేమ ఎక్కువైపోయిన వాళ్ళు. ఆ కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, రూపాంతరం చెందారు. ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. ఆ ప్రదేశంలో బట్టలు తెల్లగా మారిపోయినాయి. వీళ్ళిద్దరు ఏమన్నా తెలుసా? గుడి కట్టేద్దామా, టెంట్లు వేసేద్దామా, ఎక్కడ ఉంచేద్దామా, వాళ్ళని మనకు ఉండిపోదుమా, కిందకి వెళ్ళొద్దు. ఇంకా మిగిలిన 10 మంది పోతే పోయారు, దేశం పోతే పోయింది, సిలువ ఎక్కకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండిపోదుమా, ఇక్కడ కంఫర్ట్గా ఉంది, దేవదూతలు వచ్చారు, యేసుప్రభుని బలపరుస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు యేసు అంటే ఇష్టమే కానీ యేసు హృదయం అర్థం కానివాళ్ళు. నేను మీకు చెప్పేది అదే. మీరు చర్చి వదలరు, ఈ పాపము వదలరు, మీరు బైబిల్ వదలరు, విశ్వాసము వదలరు, ఈ తప్పు మార్చుకుంటారా అంటే ఇది మార్చుకోరు. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండడమే క్రైస్తవ్యం అయితే, అనురాగ రాహిత్యం అనేది దేవుని చేత ఉగ్రతలో పడినవాడు పాపం అయితే, అది వద్దురా, వాళ్ళతో బానేయండి, వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవద్దు, ఎవరితోనైనా ఒకేలాగుండు, ఎప్పుడు ఒకేలాగుండు, బంధువులను వేరుగా చూడకు, అన్న తమ్ముడు, అక్క చెల్లి, తండ్రి భార్య, ఈ భేదం లేకుండా, బంధుత్వం లేకుండా అందరితో మాకు దేవుడు ఇష్టమే కానీ మేము ఈ పాపం మాత్రం చేస్తాం. ఈ శిష్యులు యేసు ప్రభు బాగా కన్సర్న్ కలిగిన వాళ్ళు. ఇది ఎవడో పాపంలో పడిపోతాం అన్నది కాదు, మనం రోజు డే టు డే లైఫ్లో ఈ పాపం అనుభవించే స్థితికి వస్తున్నాం చూసుకోండి. ఇది తాత్కాలికమైనటువంటి కోపము, విపరీతమైనటువంటి అకారణంగా వచ్చేటువంటి ప్రతీకారేచ్ఛగా వచ్చేటువంటి అనురాగ రాహిత్యపు చర్య. ఇది మొదటి కారణం, తాత్కాలికమైనటువంటి కోపం. ఇది లాంగ్ టర్మ్ ఉండదు, కానీ శిక్ష మాత్రం లాంగ్ టర్మ్ వస్తుంది, చర్య మాత్రం లాంగ్ టర్మ్ ఉంటుంది.
దాని రిజల్ట్ ఓరియంటేషన్ మాత్రం దూరం వెళ్తుంది. అది దేవునికి సైతం వ్యతిరేకంగా మారుతున్నాం అనేటువంటి విషయం మనిషికి అర్థం కాక ఆ పాపంలో పడిపోయి ఆ బలహీనతలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఈ పని చేయకండి. రెండవ బలహీనమైనటువంటి విషయం ఏంటో చెప్తాను. సరే, ఇక్కడే ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పాలి. ఆ, కయీను హేబేలు మధ్యలో జరిగినటువంటి ఆ చర్య ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అది కూడా తాతగారు. వాళ్ళిద్దరికి పుట్టుకతో ద్వేషం ఉందా? లేదు కదా. పెంపకంలో ప్రాబ్లం ఉందా? లేదు కదా. ఒకే ప్రేమతో కయ్యను హేబేలు తల్లిదండ్రుల దగ్గర ఆదాము అవ్వ దగ్గర పెరుగుతున్నారు కదా. కానీ ఒక్కసారిగా ఏం జరిగింది? ఒక చర్య జరిగింది అక్కడ. ప్రభువు వాడి అర్పణను అంగీకరించాడు, వాడిని అర్పణను అంగీకరించలేదు. మీకు ఇప్పుడు షాక్ న్యూస్ చెప్పనా? ఆడు అంగీకరిస్తే ఆడికి మిగిలింది ఏంటి, అంగీకరించకపోతే ఇడికి పోయింది ఏంటో చెప్పండి నాకు బైబిల్ తీసి. ఎనీథింగ్? దేవుడు అంగీకరిస్తే వచ్చిన లాభం ఏంటి? హెబెల్కి వచ్చిన లాభం ఏంటి? అంగీకరించకపోవడం వల్ల కయ్యనికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? బైబిల్ని ఒకే అక్షరాల్లో తీసుకెళ్ళిపోయి ఏ పాస్టర్ చెప్తే దాన్ని నమ్మేకండి. దాన్ని కొంచెం అలా జాగ్రత్తగా చదవండి. ఏంటి దేవుడు అంగీకరించకపోతే కయ్యనికి వచ్చిన నష్టం ఏంటి? ఏమైంది? ఇప్పుడు హెబెల్కి దేవుడు 2 ఇచ్చాడు, కయ్యనికి ఇవ్వలేదని ఉన్నది అక్కడ? ఏం లేదు. నీకు ఏమి రాదే, నీకు ఏమి నష్టం కలగదు. కానీ ఎవడైనా బాగా ప్రార్థన చేస్తే నీకు వచ్చే రోగం ఏంటి? ఇదే. లాభం అయితే రాదు, పైగా నీకు వచ్చేది నష్టం, నువ్వు తెచ్చుకునేది నష్టం. ఒకడు మంచి విశ్వాసంతో నిలబడ్డాడు అనుకోండి, ఆడిని చూడంగానే నీ హృదయంకి వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి? ఆడిని చూడంగానే నీకు వచ్చేది అసూయ. ఆడికి వచ్చే లాభం ఏమి లేదు, ఆడి విశ్వాసంతో ఉన్నాడు అంతే. ఆడికి దేవునికి వాడికి మధ్యలో ఏదో జరుగుద్ది. నీకేంటి? నీకు ఇచ్చేదేంటి? దేవుడు నీకు ఇచ్చింది ఏం లేదు అక్కడ. హెబెల్కి దేవుడు ఇచ్చాడు, కయ్యనికి ఇవ్వలేదు. అంగీకరించబడ్డది, అంగీకరించబడలేదు అంతే. ఏమైంది? దానివల్ల లాభం ఏంటి? కానీ వీడికి వచ్చింది ఏంటి? తాత్కాలికమైన కోపం ఒక వ్యక్తిని చంపే స్థాయికి పెంచింది. నీలో కూడా కొన్ని హిండ్రన్సెస్ మనలో ఎలా ఉంటాయంటే, నేను ఒక సంఘటన చూశాను. మేము సుమారుగా 6 సంవత్సరాలు దాటి ఉన్నాం. 6 years ఒకే చోట ఉన్నాం. 5.5 అనుకుంటా ఒకే చోట ఉన్నాం. మేము ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత అది పాడుబడిన ఇల్లు మా కోసమే ఉందనుకుని బాగు చేయించాం. ఆ ఇంట్లో 3వ ఫ్లోర్ మీద, 2వ ఫ్లోర్ టెర్రస్ మీద నీరు నిలబడిపోతే వర్షం పడంగానే మేము మా కిందింట్లో కంఫర్ట్గా ఉంటాం. కానీ నేను పైకి వెళ్ళి ఆ కన్నాలన్నీ తీసి ఆ వాటర్ అక్కడ నిలబడితే పైన స్లాబ్ పోద్ది. మాది ఎందుకు పోద్ది? మేము కింద ఉన్నాం. ఆ ఇంట్లో ఎవరో ఉండరు. ఆ ఇంటి ఓనర్ బాధపడతాడని ఆ కొబ్బరాకులు తుడిచి 2 రోజులకు ఒకసారి పైకి వెళ్ళి ఆ ఇంటిని మాదిగా ఉంచుకున్నాం కాబట్టి, మేము అద్దె కడుతున్నాం కాబట్టి. కరెంటు బిల్లు కొన్ని వేలు. ఆ ఇంట్లో అన్ని లైట్లు వేసి ఉంటే తప్ప ఇంట్లో ఉండలేం. ఇలా ఉండాల లైట్లు, అంత చీకటిల్లు, ఇటు గోడ కట్టేసి ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో మేము ఇబ్బంది పడుతూ మేము అనిపించాం. సంతోషంగా పెద్ద ఇల్లు, పెద్ద గదులు, పెద్ద గోశానం. అది ఎంతమంది వచ్చినా కనపడేది కాదు, అంతమంది మంచిగా ఉండేది. ఇన్ని పరిస్థితుల్లో ఇన్ని కష్టాలు పడి మేము దానిలో కరెంటు బిల్లు కట్టుకుంటూ, ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చూసుకుంటూ, అది ఆఫీస్ సైడ్ కానీ, టెక్నికల్గా కానీ, మున్సిపల్ సైడ్ కానీ అన్నీ మేమే చూసుకుంటూ, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నెలకి టెన్షన్గా 5వ తారీఖు ఎటువంటి రెంటు, 1వ తారీఖు కరెంటు బిల్లు అంత జాగ్రత్తగా చేసేవాడు. వాళ్ళు వచ్చి ఏం చేసేవారు తెలుసా? ఏమనుకున్నారో ఏం విన్నారో తెలియదు, మేము ఆ ఇంటిలో 6 సంవత్సరాలు దాటి విడిపోతున్నాం కాబట్టి ఆ ఇల్లు ఓనర్షిప్ అయిపోద్ది అనుకుని అర్జెంటుగా ఖాళీ చేయండి అన్నారు. మేమేం ప్రాబ్లం ఏమైనా మీకు చేసామా, మీకు రెంట్ కడుతున్నాం కదా అని అంటే, మీరు రెగ్యులర్గా రెంట్ కడుతున్నారు కాబట్టి అంది ఆవిడ. సో ఇప్పుడు మంచిగా ఉంటే కూడా ప్రాబ్లమేనా? ఏ ప్రాబ్లం లేకుండా ఉండడం కూడా వాళ్ళకి ప్రాబ్లమేనా? వాళ్ళకి ఏ సమస్య ఇవ్వకుండా ఉండడం కూడా మాకు సమస్యేనా? ఇల్లుకి పిచ్చి కుక్కలా తిరిగాం తెలుసా, పిచ్చి కుక్కలాగా. ఎక్కడి నుంచి అనుకున్నారు? రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి తిరిగాం. ఎక్కడైనా క్రైస్తవులకు ఇల్లు ఇస్తారేమో ప్రార్థన పెట్టుకుంటాం అంటే, ప్రార్థన పదం అనగానే డౌట్. ఆవిడ ముఖం మీద బొట్టు ఉండేది కాదు, ముందే మీరు ఎవరని అడిగేవారు. క్రైస్తవులు ఇల్లేమో. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు మా మంచితనంలో మేము చేసినటువంటి ఆ పరిస్థితి సమస్యను మేము ఎదుర్కోవడానికి ఉపయోగపడింది, కష్టం తీసుకోవడానికి ఉపయోగపడింది. అదే ఇంటి ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రండి. ఏంటి ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జాలి వచ్చేసింది, మాకు ఇల్లు దొరకపోవడం కష్టం. ఇంటి యజమాని విషయంలో నుంచి రండి. ఇప్పుడు అది న్యాయమే కాదా? మాట్లాడరు. న్యాయం ఏమో మాకే దుర్బుద్ధి పడుద్దో. ఎవడో ఒక చిన్న కేసు వేసావు అనుకోండి, కోర్టు కడతాం డబ్బులు. వీళ్ళకేం పీక్కోవడానికి అవ్వదు, చచ్చినట్టు ఉండడమే. ఎప్పుడో మాకు నచ్చినప్పుడు కడతాం, ఎంత కావాలన్నా అంత కడతాం, ఏమి ఉండదు. ఇంకా
ఎందుకంటే రెంట్ రిసిప్ట్ ఇవ్వడం ఆడికి ఇంకా ఈజీ ఇరికిచ్చేయచ్చు కేసు, బోల్డ్ పెట్టచ్చు. అది లిటిగేషన్తో కూడినటువంటి చట్టంలో ఇరికించాలనుకుంటే ప్రాబ్లమే. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించే ఆలోచనకు అది మేలైనదే, అది క్షేమమే, దాన్ని మేము ఇప్పుడు డినై చేయడానికి లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక వాస్తవం చెప్తాను వినండి. ఆ ఇంటి యజమానికి మా మీద ఉన్నది ప్రేమ, కక్ష, కోపమా? ఏమీ కాదు. భయం. కానీ లీగాలిటీలో వచ్చింది ఏంటి? భయం. కయ్యనికి హెబేల్కి వచ్చింది అదే. వాడిని అంగీకరిస్తున్నాడు దేవుడు, నన్నేం పట్టుకోవట్లేదు, నన్నేం ముట్టుకోవట్లేదు. ఆడితో పని మాట్లాడేశాడా, పోనీ దేవుడు ఏదో మాట్లాడేశాడా, కయ్యను హెబేలు నీకు డబుల్ పోర్షన్, ఏం లేదు. భయం. రెండవ ప్రధాన బలహీనత భయం, ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ విల్ కాజ్ యూ టు బీ లైక్ దిస్. ఈ అనురాగ రహిత్యానిగా నిన్ను ప్రేమించనివ్వకుండా ఉండేలాగున హార్ట్లెస్ పీపుల్గా చేయటానికి కారణమవుతుంది. దట్ ఈస్ ఇన్సెక్యూరిటీ, భయములు. ఏమి భయములు? ఏమీ చెప్పడానికి లేదు. కానీ ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్, ఫియర్స్, భయాలు నిన్ను దేవుని పక్షమైన ఒక తప్పు చేయడానికి నువ్వు కారణమవుతున్నావు. చూసుకో. నీ భయము దేవుని కన్నా దాటిపోద్దా? దేవుని చెయ్యి దాటిపోతుందా? దేవుని హస్తము లేని ప్రదేశం ఉంటుందా? దేవుని అదుపు, దేవుని హక్కు, దేవుని యొక్క అధికారం దాటి ప్రదేశం ఏమైనా ఈ భూమి మీద ఏమైనా ఉందా? ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కానీ ఒక పిచ్చుకు కానీ రాలదన్నాడే. అలాంటి దేవుని అంగీకారం దాటి నీ మీదకు ఒక చట్టం కానీ, ఒక శిక్ష కానీ, ఒక అక్రమం కానీ జరుగుద్ది అనేలాంటి భావన నీకు వచ్చినప్పుడు నువ్వు దేవునిని తక్కువ చేస్తున్న వాడివి కాదు. సో ఈ రకమైనటువంటి అభద్రతా భావాలతో నువ్వు అనురాగరహిత్యంగా మారిపోతుంటావు. ఆ తర్వాత నాకు ఒక సందర్భంలో మా ఇంటి ఓనరమ్మ గారిని నేను కలుసుకోవడం జరిగింది. ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఆవిడ ఉంది. నన్ను చూసి గుర్తుపట్టి ఏంటండి ఎలా ఉన్నారు అన్నాడు. నేను చూసి ఆవిడ మేకప్లో సడన్గా చూస్తే మర్చిపోతాం కదా. సో కంగారు పడిపోయి ఎవరో బాబు ఇవి నన్ను పలకరించేస్తుంది అని అంటే ఆ పర్సనాలిటీ గుర్తొచ్చింది. అరే మేడం మీరా ఎలా ఉన్నారు ఏంటి సంగతి అని అంటే అప్పుడు మాట్లాడుతూ మీరు ఉన్ననాళ్ళు అసలు మాకు అసలు ఏ ప్రాబ్లం లేదండి అని చాలా గొప్పగా చెప్తూ ఆ పక్కన ఎవరో వస్తే మా ఇంట్లో ఉండేవారండి పాస్టర్ గారండి, ఎంత చక్కగా చూసుకునేవారో, ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు రెక్టిఫై తెగ చెప్పేస్తుంది. ఎక్కడో హోటల్లో ఎవడో కనపడితే అంతా బాగానే ఉంది. కానీ మమ్మల్ని ఖాళీ చేసినప్పుడు ఆవిడ ఎలా ఆలోచించుంటుంది? ఎప్పుడు నీ హృదయంలో ఈ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఒక క్రైస్తవుడికి వాడు చెప్పే క్రైస్తవ్యమే ఆటంకం. నీ బతుకులో అది క్రైస్తవ్యం కాదు అని నీకు చెప్పేవాడు ఎవడో లేడు ఇప్పుడుకి. నువ్వు చేసేది లీగాలిటీ, ఇట్ ఈస్ క్రుయాలిటీ. నీకు చట్టం చెప్పచ్చు, నీకు హక్కులు ఉండొచ్చు, కానీ క్రీస్తు నిజంకి వ్యతిరేకం. అది అక్రమం, ప్రేమ చల్లారని చర్య, అది దుస్థితి, అది దుశ్చర్య, దేవుని నీతికి, రాజ్యానికి, చట్టానికి వ్యతిరేకం. నువ్వు చెప్పేటువంటి సాంఘిక నియమాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీలో ఉన్న ఇన్సెక్యూరిటీ చేసింది నీకు ఆ పరిస్థితి. అరే ఉంటే ఉన్నారండి, పోతే పని ఉంటే ఉన్నవారు, తీసుకుంటే తీసుకున్నారు, అది దేవుడు నా కొరకు ఒక ప్రణాళిక వేసి ఉంటాడు అని అంటే మధ్యలో నాలాంటి తెలివినోడు ఎవడో మాట్లాడేస్తాడు. నేను తెలివినోడని కాదు, తెలివైన మాట్లాడేవాడిని. ఆ తెలివైన మాటలు ఏం మాట్లాడు తెలుసా? అయినా మాత్రం బుద్ధుండో తిట్టండి, అన్ని సంవత్సరాలు ఒక్కడేగా ఉంచుతారేంటి? జాగ్రత్తగా మనం ఖాళీ చేస్తూ ఉండాలి. తెలివైనోడు వెళ్ళి ఇంటి పక్కన సముద్రంలో పడ్డాడంట. అలాగా ఏదో చెప్పుకుంటాం కాదు. కానీ దేవుని మీద నీకు ఉండేటువంటి అచంచలమైన ఒక నమ్మకం ఉంది చూసావా, ఒక విశ్వాసం ఉంది చూసావా, అది ప్రేమ చల్లారిన చర్యకు కారణం కాకుండా ఉండేలా చూసుకోండి. జాగ్రత్త సుమి. ఈ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఈ ప్రేమ చల్లారిపోయిన చర్యకు నష్టం కలిగించేలాగా చేస్తాయి. మాకు వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా చెప్పండి? ఏమీ లేదు. ఇలా నీ చుట్టూ కొన్ని చాలామంది ఉంటారు చూడండి, చాలా పరిస్థితులు ఉంటాయి. ఒక భయం చెప్తాను. పార్కింగ్ ప్లేస్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా పార్కింగ్ అలాగే పెట్టుకుంటాం. ప్రతిరోజు వాడు పెట్టుకునేటువంటి పార్కింగ్ ప్లేస్లో ఎవడో వచ్చి పెట్టేస్తున్నాడు. ఎవడో తెలియదు, బండి పెట్టి వెళ్ళిపోతున్నాడు, వీడికి ఇబ్బంది అవుతుంది, వీడు ఎక్కడో పార్కింగ్ ప్లేస్ ఎత్తుకుని పెట్టుకుంటున్నాడు. అన్ని పార్కింగ్లు 20 మంది ఉన్నారు, 20 మందికి 20 పార్కింగ్లే ఉంటాయి. అంటే వీడి పార్కింగ్ ఎక్కడో చోట ఉంటుందా లేదా? ప్లస్ ఇది నీది ఇది నాది అని రూల్ ఏమి నెంబర్ ఇవ్వలే.
కాబట్టి ఎక్కడో చోట పెట్టచ్చు, తప్పలేదు. వీడి ప్రాబ్లం ఏంటంటే వీడు మెట్లు దిగంగానే ఆడికి ఉండే పార్కింగ్ ప్లేస్లో పెట్టడానికి అవకాశం లేక వీడు వచ్చేలోపు ఎవడో పెట్టేస్తున్నాడు అన్నది ప్రాబ్లం. వీడి కోపం ఏమిటంటే నేను 4 రోజుల నుంచి చూస్తున్నాను, నేను వచ్చేటోడికి వీడు బండి పెట్టేస్తున్నాను, గాలి తీసాడు. వీడు ఎందుకు గాలి తీశాడు? వీడి ప్లేస్ అది కాదు. 4 రోజులు ఒకేసారి పెట్టినంత మాత్రం అది నీ స్థానికత కాదు. ఇన్ని తెలిసిన జ్ఞానం నిన్ను గాలిని తీమంది? తాత్కాలిక కోపం. ఇట్స్ ఎ టెంపరీ ఫియర్. అంటే ఒక పరిస్థితి గాలి తీసేస్తే రేపు పొద్దున్నే ఆ బండి గెలవడు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందో, ఏ ఎమర్జెన్సీ డ్యూటీకి వెళ్ళాలో, ఆడెంత ఇబ్బంది పడతాడు? ఇవన్నీ ఆలోచిస్తుందా చేసే పని? నీ నోట్లో నుంచి వచ్చే మాటలు, నీ చేతిలో నుంచి చేసే తొందరపాటు చర్యలు, నీ ఇంట్లో నీ కుటుంబానికి వ్యతిరేకంగా నువ్వు చేసే కొన్ని పనులు ఇలాగే ఉంటాయి. చూడండి, చిన్న షార్టే కానీ చాలా అద్భుతంగా ఉంది. తిట్టాడు ఆయన, గట్టిగా తిట్టాడు. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు తన దగ్గర ఉండేటువంటి అటెండెంట్ని గట్టిగా తిట్టాడు. అంటే తప్పు చేసింది అమ్మాయి, అలా ఇష్టం వచ్చినట్టు పంపిస్తే అలాగా ఆ ట్రూట్ అని తిట్టాడు. తిట్టి అమ్మ టీ తీసుకురానాడు. 10 నిమిషాలు అయిపోయింది, ఆ టీ తీసుకొచ్చి ఇచ్చింది. కాదురా, ఇందాక నేను ఇలా అన్నాను, ఏమనుకోవద్దు, జాగ్రత్త. మరి ఎందుకంటే వాళ్ళ ముందు మరి అలా చేస్తే తప్పు కదా, ప్రాబ్లం కదా, ఇది క్లినిక్ కదా, ఏమనుకుంటున్నావు అనేసి అని చెప్పాడంటే అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అనేసి అంది. పావుగంట తర్వాత ఈలోపు టీ తాగుతుంది సార్, టీ తాగదు సార్ అంట. తెచ్చింది ఆ పిల్ల. ఎందుకు తాగద్దు అంటుంది? విరోజుల టాబ్లెట్ కలిపించింది. ఈ 10 నిమిషాల కోపంలోనే తన కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయలేక ఆ ఉద్రేకతంతా ఎవరిని చూపించింది? ఇప్పుడు ఆ డాక్టర్కి టీ ఇచ్చిన దానిలో కలిపేసింది. నువ్వు తాగద్దండి ఏమమ్మా అని అంటే కలిపేశాను సార్. అవునురా, ఈ 5 నిమిషాల్లోనే నువ్వు ఇంత పని చేసేసావురా అని ఆయన అడుగుతున్నాడు. అడుగుతుంటే అవును సార్. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది. ఇతను గద్దించాడు, ఆమె అంగీకరించింది. కానీ ఆ 10 నిమిషాల్లోపు ఆ తాత్కాలిక కోపం ఆయన మీదకి ఏం చేయాల్సి వచ్చింది? శిక్షించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన బుద్ధి చెప్పాడు, ఈవిడ ఒప్పుకుంది. ఇప్పుడు ఈయన ఆమె నమ్మాలా నమ్మక్కర్లేదన్న సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి. ఇప్పుడు చెప్పింది కదా ఏమని, కలిపిశానని. రెండోసారి నమ్మగలడా? అలాగని ఉంచగలడా? ఈ పనైనా చెప్పగలడా? బుద్ధి హెచ్చరించి గద్దించగలడా? తాత్కాలికమైన పరిస్థితులు ఒక వ్యక్తితో సంబంధం మీద అనురాగరహిత్యంగా చేస్తాయి. ఇప్పుడు ఆ వ్యక్తికి అతను ఒక డాక్టర్గా తన అటెండెంట్ని కంప్లీట్గా రిలయబుల్ అవుతాడు. డబ్బు దగ్గర కానీ, మాట దగ్గర కానీ, ప్రేమ దగ్గర కానీ, చర్య దగ్గర కానీ. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్యలో సంబంధం అనురాగంతో ఉంటుందా పోద్దా? మరి నీ పని అమ్మాయితో నీకు ఎలా ఉందో చూసుకో. ఇప్పుడు అనవసరమైన కేకలు, అనవసరమైన మాటలు, ఒక గంట లేటుగా వస్తే చాకలోని ఇష్టం వచ్చినట్టు అనేప్పటి చాకలాయన మీద మాటలు ఇస్త్రీ పనం, ఓ టైలరు, ఒక వెజిటబుల్ వెండరు, ఓ దుకాణానికి వెళ్ళి నువ్వు కొనుక్కునే నీ నోరు అదుపు లేని మాటలు మాట్లాడేటప్పుడు నీ పని చేయించుకోవడం మానేస్తావా? పని చేయించుకుంటావు, నోటి విరోచనాలు కూడా కనిపిస్తావు. ఈ వెర్బల్ డయేరియా, ఈ మాటలతోనక దేవుని ప్రేమ నీ నుంచి ఈ వ్యక్తి ఎలా చూస్తాడు? ఎలా కనపరచగలడు? ఎట్లా కేకలు వేస్తావు? ఎంత ప్రేమగా ఉండాలి? నీ ప్రేమ అవతల వ్యక్తికి ప్రభువుని దగ్గరికి చేసేదిగా ఉండాలి, కానీ ఒక పనిని దూరం చేసేదిగా మార్చుకుంటే ఎట్లా? మీరు ఎవరెవరితో ఎలా పనిచేస్తున్నారో చూడండి. ఆటో వెళ్ళిపోతున్నాడు, పిలిచి ఆటో అన్నావు, ఆడెలా చూశాడు, ఏదో పట్టించుకొని వెళ్ళిపోయాడు. కళ్ళు నెత్తికెక్కిపోయి ఆటో నా కొడుకులకి అన్నావు. ఈ ఆటో సౌండ్ ఆడికేం వినపడదు, కానీ వెళ్ళి ఆపి రెండమ్మా అన్నాడు. అప్పుడు నువ్వు తిట్టావు, ఆడు దూరం వెళ్ళి ఒక 4 అడుగులు వెళ్ళి ఆపి రెండమ్మా అని వచ్చి గబగబా వచ్చి మీ బ్యాగ్ పట్టుకోబోయాడు అనుకో, మాట వెనక్కి తీసుకుంటావా? ఇప్పుడు చెప్తావా, అయ్యా నేను తిట్టాను, నన్ను క్షమించని కానీ విచిత్రం ఏంటంటే ఇలాంటి ఈ చర్యలు ఉన్నాయి చూసారా, ప్రేమ చల్లార్చుకుంటూ చేసే చర్యలు నీ హృదయంలో యేసు ప్రభు గురించినటువంటి మనస్సు మారనితనాలను చూపిస్తాయి. నువ్వు యేసు గురించి మాట్లాడినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, చర్చికి వచ్చినా, కానుకలు ఇచ్చినా, సువార్త చెప్పినా నరకము పొంచి కాచుకున్నది నీకోసమే. పొంచుకుని కాచుకుంది. అగ్నిలోనికి పడిపోతున్నావు నేను లాగుతామని చెప్పి మీరు సువార్తకి వెళ్తున్నారే, అసలు నిన్ను రక్షించేవాడు ఎవడు? నీ గురించి ఆయన కార్చిన రక్తం ఉపయోగపడుతుందా లేదా ఎప్పుడని చూసుకున్నావా? అనురాగ రహిత్యం అనేది చిన్న విషయం కాదు. ప్రేమ అనే పదానికి ఇది అపోజిషన్. ఎంత అపోజిట్గా నిన్ను తిరగేస్తుందంటే నీ భయము, నీ ఇన్సెక్యూరిటీ,
వ్యక్తిత్వాన్ని కట్టనివ్వకుండా చేస్తాయి. చూడండి, మూడో విషయంకి వస్తున్నాను. మొదటిది విపరీతమైన తాత్కాలికమైనటువంటి కోపము, రెండవది భయము మరియు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, మూడవది ఆకలి. ఆకలి అనేటువంటి అనుభవం. ఆకలి అనే అనుభవం చాలామందికి ఆహారానికి సంబంధించింది కాదర్రా. ఆహారానికి సంబంధించిన ఒక ఉదాహరణ మనం చూసుకోవాలంటే యాకోబు ఏశావు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏమండి అన్నయ్య కదా అడిగాడు, అన్నం పెడితే ఆస్తి అడుక్కునేంత హక్కు అన్నానికే. ఈడెందుకు ఆస్తి గురించి అడిగాడు? సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇది నా టాపిక్ కాదు, కానీ దాని వెనకాతలు చాలా పెద్ద పెద్ద వ్యవహారం జరిగింది. అందుకు వాడు ఆ జ్యేష్ఠత్వ హక్కు గురించి మాట్లాడాల్సి వచ్చింది. చాలా పెద్ద వ్యవహారం ఉంది. సరే, వాస్తవంగా ఒక ఆకలి వలన ఒక వ్యక్తిని ప్రేమించే స్థాయిలో నుంచి డిమాండ్ చేసే స్థాయికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? కాబట్టి నీ జీవితంలో ఒక రకమైనటువంటి శారీరకమైన ఆకలి మాత్రమే కాకుండా కంటికి ఆకలి తెలుసా? కంటి ఆకలి తెలీదా మీకు? లేదా? బట్టల షాప్లోకి వెళ్ళండి, ఉంటుంది. రేటు ట్యాగ్ చూస్తుంది, ఆశ కాదు ఆకలి. ట్యాగ్ చూస్తుంది, నాణ్యత చూస్తుంది, జోబు పరసు బరువు చూస్తుంది, ఆ తర్వాత నొప్పి మొదలవుతుంది. అదే కంటి ఆకలి. కొంటే ఎప్పటికైనా ఈసారికి అది వేసి ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఎరగదీసి గాజులు చూపించాలి. ఆకలి, ఇది కంటి ఆకలి. ఈ ఆకలి దేని రూపంలోనైనా రావచ్చు. ఇంటి ఆకలి, ఇల్లు చూడండి, మా ఇంట్లో రెండు వద్దులేదునా, ఏంటి ప్రాబ్లం? కంటికి ఆకలి. నీ కన్ను తీరదు, దానిలోకి వెళ్ళి ఆనందించనవద్దు. ఆ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు? ఏడుపు తప్ప. వెళ్తే పని అదే ఊరుకుంటుందా? ఇది నిన్నే కొన్నానంటది, అప్పుడు ఇంకా మండిపోద్ది. నిన్న కొనేసింది ఇది అప్పుడేను కొనేది, ఎందుకు కొందు? అడ్డంగా వచ్చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ. మాకు ఉన్నారు ఇంట్లో. ఈ ఆకలి ఎప్పుడు తీరుద్ది? ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి. నీ పునాది ఎంత ఉందో దాని మీద ఇల్లు కట్టు. పక్కోడు పునాది మీద కట్టేస్తావా? ఊరుకుంటారా? బుల్డోజర్ తోసేదు, కేసులు అయిపోతాయి. సో జాగ్రత్త. నీ ఆకలి ఏంటి? కంటి ఆకలా, కడుపు ఆకలా? చాలా రకాల ఆకలి. వాళ్ళది ఏదో చూస్తే ఏదో కావాలనేటువంటి కోరిక, దాహం కలిగించేటువంటి ఆకలి. ఇది ఆత్మీయమైన దుఃఖానికి కారణమవుతుంది. ఆ వ్యక్తిని నిన్ను ప్రేమించనివ్వకుండా ఆ ఆకలి దూరం చేస్తుంది, అనురాగరహితులుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారండి, నిజంగా చెప్తున్నాను, పెట్టినా ఇచ్చినా చూసినా ఇంటి ఇల్లాలు నీ మీదే ఇల్లు ఆధారపడి ఉంటుంది. ఇల్లాలువే. భర్త ఎలాంటి దుర్మార్గుడైనా భార్య దాచి పెట్టగలదు, పిలిచి పెంచగలదు, చూసి అత్తుకోగలదు. ఈ మూడు చేయగలిగితే ఆ ఇంటి ఘనత పెరుగుద్ది. నువ్వు రహస్యంగా చెయ్యి, ఓపెన్గా చెయ్యి. భర్త దుర్మార్గుడైనా పిసినారుడైనా తిడతాడు, కానీ నువ్వు చేసిన మర్యాద వెనక్కి వస్తుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. అరే మనం మీ ఆవిడ నిజంగా ఆ రోజు భలే చూసుకుందరా అంటే సార్, తిడతాడు, ఎందుకు వచ్చి పెట్టేవా అని. కానీ నువ్వు చేసిన పనికి మర్యాద వచ్చినప్పుడు ఏమైపోతాడు? మళ్ళీ తిడతాడు వచ్చి, ఇల్లు సంసారం అంతా దోచిపెట్టేస్తున్నావు, వచ్చిన దానికల్లా పెట్టేస్తున్నావు, వచ్చిందంతా పెట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చిన ఘనతకి ఏమైపోతాడు చెప్పండి? మనిషి పొంగిపోతుంటాడు. నీకు తెలియకుండా తెచ్చి పెడుతుంటాడు నువ్వు ఇస్తావనే, కానీ ఇవ్వద్దని మాత్రం నీ మీద ఆంక్ష పెడతాడు. అది లక్షణం, అది అతను బలహీనుడు. ఇప్పుడు మొండోడు ఉన్నాడు కదా బైబిల్లో, దావీదు దగ్గర గొడవ పడ్డానికి వచ్చినాడు, ఆడి పేరు మొరటివాడు అంట. అబిగయలు భర్త నాబాలు, వాడి పేరే నాబాలు, ఆడి పేరే మొరటోడు. ఆ మొరటితనం ఒక పక్క ఉంటుంది, కానీ మంచి అబిగయలు ఉంటుందిగా. నువ్వు మంచి అబిగయలుగా ఉండొచ్చుగా, మొరటోడిని మార్చలేకపోయినా. ఆ ఇల్లు నిలబెట్టేది, దావీదు సంసారాన్ని కట్టింది ఎవరు? మళ్ళీ అబిగయలే. నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసింది అబిగయలే, భారీగా మారింది. ఈ మొరటోడి నుంచి బయటికి వెళ్ళి విడుదల పొందేలాగా దేవుడు నీ ద్వారా చేసే గొప్ప ప్రణాళికలు ఉంటాయి, మీకు అర్థం కాదు. కాబట్టి స్త్రీగా నీకు ఇవ్వబడినటువంటి ఆ ప్రేమతత్వపు సున్నితత్వాన్ని ప్రేమ యొక్క పరిచర్యకు, ప్రేమతత్వపు పరిపూర్ణతకు ఉపయోగించండి. దాని ద్వారా నీ కుటుంబ గౌరవం లభిస్తుంది. నీ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబంగా అంటారు, నీ భర్తగా అనడరు. వాళ్ళు క్రైస్తవులు వదినా, వాళ్ళు క్రిస్టియన్స్ అండి, అందుకని వాళ్ళు ఇలా చేశారండి. మా అన్నయ్య ప్రభు నమ్ముకున్నాడు కానీ మా వదిన చాలా బాగా చూసుకుంటుందండి. ఈ ప్రేమలు, ఈ పరిచర్యలు ఎక్కడి నుంచి వస్తాయి?
మీ విశాల హృదయంలో నుంచి. ఈ ఈ మనిషికేమో ఈ కోపాలు ఎక్కువైపోతుంటాయి. ఈ ఆకలి, ఇది పురుషుడికి వచ్చిన ఆకలి ప్రమాదమే, ఆడదానికి వస్తే ఇంక చెప్పలేం, అది ఇంకా తీరదు. కాబట్టి ఈ జీవపు ఆకలి చాలా రకాలైనటువంటి పరిస్థితులకు, మనకి బలహీనతలకు కారణమవుతూ ఉంటుంది. జాగ్రత్త. బైబిల్లో చాలామంది ఆకలి చేత తరంబడిన వాళ్ళు ఉన్నారు, ఆకలి చేత తృప్తి పడని వారు ఉన్నారు. ఈ తృప్తి పొందనటువంటి ఈ ఆకలితో చేసినటువంటి వాళ్ళందరినీ సేవకులుగానే వాడుకున్నాడు దేవుడు. వాళ్ళని దేవుని పనికి వాడుకున్నాడు, వదిలిపెట్టలాలని. అంటే వాళ్ళ ఆకలి ఏంటో తెలుసా? సరి అయిన ఆకలి దప్పులు కలిగిన వారు దేవునికి ఉపయోగపడతారు. రైట్ కైండ్ ఆఫ్ హంగర్ ఫర్ క్రైస్ట్ నిజంగా పెట్టుకుని చూడండి. ప్రభు కొరకు మీరు చేయాలి అనేటువంటి నిజమైన తపన, నిజమైన దాహం మీరుండండి, మీరు తృప్తిపరచబడతారు. అది దేవుని పక్షంగా. ఇక్కడ చాలామందికి ఉన్న తృప్తి అంటే తెలుసా? చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ 3 సరైన ఆకలి కావు, ఇవి దొంగ ఆకలి. నిద్రపోతున్నప్పుడు లేచి తింటాం చూడండి, మధ్యలో అలాంటి ఆకలి. 12 గంటల వరకు నిద్రపోతారు, టక్కన మెలకు వస్తుంది, ఆ తర్వాత ఆకలి వస్తుంది. అది ఆకలేనా? ఇన్సులిన్ స్పైక్ అనమాట అది. ఒకసారి లేకపోతే ఆకలి వేస్తున్నట్టు ఉంది చూడంటది, అప్పుడు వెళ్ళి ఏమీ లేకపోతే ఆవకాయ బద్ద నోట్లు వేసుకొస్తాడు. అదొక ఆకలి. డబ్బాలు ఎత్తుకేసి, నువ్వు తెస్తే ఇంట్లో ఉంటుంది కానీ నువ్వు తేకుండా డబ్బాలు ఎత్తుకుతావా? పురుషులకి ఏది సిగ్గులంచ ఉండాలి. నువ్వు 2 రోజులకు ఒకసారి ఏ నువ్వు ఉండలో తెచ్చి అక్కడ పెడితే ఆ డబ్బాలో కనపడతాయి. 4 తిన్నా ఒకటి ఉంచుతారు, మా నాయన తినలేదు, మా ఆయన తినలేదని. నువ్వే తేకుండా వెళ్ళి డబ్బాలు ఇస్తే ఆవిడ ఎక్కడ తెస్తుంది? ఏమన్నా ఫ్యాక్టరీలో పనిచేస్తుందా? తెండే, మీరు తెచ్చి పెట్టండి, అది లేకపోతే అప్పుడు ఏడవండి. అంతేగాని ఏమీ లేవు, ఏమీ ఉండవంటే వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఇది ఓవేలో సర్దుబాటు చేసుకోండి. అది మీరు మరీ తెచ్చాడు కదా అని తినేసి ఏమి లేకుండా డబ్బాలు అక్కడ నెట్టి ఏమంటే చూడలేదా అనంటే మళ్ళీ ఆడేదో తెచ్చింది తినడానికి కాదా అని మళ్ళీ ఏదో డైలాగులు. తెచ్చింది తినడానికే, తెచ్చినట్టు కూడా ఉంచద్దా? ఏ భార్య అయినా భర్తకు దాచిపెట్టడం భార్య ధర్మం, పిల్లలకి కొసిరి పెట్టడం, భర్తకు దాచిపెట్టడం, ఇది నీతి. చూసుకోండి. అంతేగాని వండుతూ 1 కేజీ రుచి చూస్తే ఇంకేం మిగులుద్ది? గ్రేవ్ తప్ప. 1 కేజీ రుచులు చూసికండి, ముక్కడు కింద లేదో, ఉప్పు పట్టిందో లేదో, మసాలా సరిపోయిందో లేదో, కారం ఎక్కువైందేమో, ఇంకలా ఎతుకుతూ ఉంటే తాకసారి సట్టు మిగిలింది లాస్ట్కి. చూసుకోండి ఏం చేయాలి అనేది. సో జ్ఞాపకంగా దేవుని సంబంధమైనటువంటి సరి అయినటువంటి ఆకలి దైవ దృష్టికి అంగీకారంగా దేవుని సేవకు, పరిచర్యకు బలంగా వాడుకుంటాడు. ఏంటి ఈ ఆకలి ఉండాలో తెలుసా? చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఈ కాదు. సరైన ఆకలి కాదు. సరైన ఆకలి ఏంటంటే దేవుని మాట ప్రకారం నేను బ్రతకాలి, మాట కొరకు జీవించాలి, మాట నాలో నిలిచి ఉండాలి. ఆయన అన్నాడు కదా, ఆయన మీలో ఫలింపంటే ఏంటి? నా మాటలు మీ యందు నిలిచి ఉండినప్పుడు అది దేవుని మాటలు, మీ ఫలిం. కానీ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే చర్చికి చాలా టైంకి వస్తారు, చర్చిలో నమ్మకంగా పనిచేస్తారు, దేవుని కొరకు ఇష్టంగా ఉంటారు, ఎక్కడ చూసినా. కానీ మిమ్మల్ని వెతికితే మీ దగ్గర ఫలాలు ఉండవు. అంజూరపు చెట్లాగా ఎతికితే ఫలాలు ఉండకుండా మంచి తాజాగా కనబడి కొత్త బట్టలు వేసి దిగితే ఏంటి ఉపయోగం? చర్చిలో కళకళలాడిపోయి ఈస్టర్లో కనపడినట్టు, క్రిస్మస్ కనబడినట్టు, న్యూ ఇయర్ కనబడినట్టు ఏమంటే దేవుడు దీవించడానికి అని ఇచ్చాడు, దేవుని కొరకు బ్రతకడానికి కాదు. ఇది పట్టబడాలి. సరైన ఆకలి అది. ప్రభువా నీ వాక్యం విన్నాను, దాని ప్రకారం చేయాలి, ఇది ప్రకారం నాలో ఉండాలి, ఈ ప్రకారం నేను చేయటానికి నువ్వు ఇష్టపడేటట్లు నాకు నువ్వు సహాయం చేయి, దీని కొరకు నేను పోరాడుతున్నాను. సరి అయిన దప్పిక, సరి అయిన ఆకలి, దానికి సరి అయిన తృప్తి. ఎలీషా ఉన్నాడు, కరువు వచ్చింది, ఆయా ప్రాంతాలకు పోయినప్పుడు వాళ్ళు దేవుని కొరకు వాడబడ్డారు అని అంటే సరైన ఆకలి అది. వారిని లేపి అక్కడ బుడ్డెను, అక్కడ కాల్చిన అప్పము పెట్టి తినో, నీకు శక్తి ముందు ప్రయాణం ఉందనంటే సరైన ఆకలి. సరైన ఆకలి సరైన పరిచర్యకు పిలుస్తాడు, సరైన ప్రేమచర్యకు ఉపయోగిస్తాడు. సరైన ఆకలి కానివారు లోకంలో కనపడే క్రైస్తవ సిద్ధాంతంలోనే మీరు ఎక్స్పర్ట్లుగా కనపడతారు. యు మే బి ప్రీచింగ్, యు మే బి టీచింగ్, యు మే బి ప్రేయింగ్, బట్ దేవుని కనపరచని మీ భక్తి వృధా. ఫలాలు లేని అంజూరపు చెట్లు అలా ఉండద్దు. గొడ్రాలితనము, వ్యంధ్యత్వము, మరుగుచ్చుతనము ఇవన్నీ ఆధ్యాత్మిక లక్షణాలే. ఫలము లేనిది ఇంకేంది ఉపయోగం ఏముంది ఫలం లేకపోతే? సో చెప్పే పని నిజమైన ఆకలిగా నా హృదయంలో ఉండకపోతే నేను తప్పు చేయడానికి, మనుషులతో నేను దూరంగా ఉండడానికి ఉపయోగపడతాయి. మొదటిది విపరీతమైన తాత్కాలికమైన కోపము, రెండవది భయము, మూడవది సరి అయిన ఆకలి కాని ఆకలి.
రైట్ హంగర్ కాని హంగరు మనకి తప్పు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఏమండి, మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళేటప్పుడు నీ కడుపు పట్టింది తినాలా, నీ నోటికి రుచించింది తినాలా, నీకు ఆరోగ్యం ఇచ్చింది తినాలా, ఈ 3 గీతలు గీయండి. ఏ ఫంక్షన్కైనా వెళ్ళండి, కడుపు పట్టింది తినాలి, ఆరోగ్యం ఇచ్చింది తినాలి, మూడోది రుచి భలే పెట్టారు తినేయాలి. ఈ మూడింట్లో నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తావు? మీ ఇంట్లో దేనికి ప్రయారిటీ ఇస్తావు? మీ ఇంట్లో ఆరోగ్యం. ఇంటి బయటకు వచ్చినట్టుకల్లా ఎందుకంటే ఎలా మారిపోతారు? ప్లేట్ నిండా పెట్టేసుకోవాలా. అక్కడ ఉంటుందా అంటే ఉన్నా ఉండకపోయినా పెట్టియాలి. తింటాడా? తినడం, పారేస్తాడు. పారేయడానికి తీసుకోవాలా? ఏమనంటే నేను అడిగాను, ఎందుకే ఇన్ని పెట్టుకున్నాను అంటే ప్రతిదీ చిన్న చిన్న తిందామని. చిన్న చిన్న తింటమేంట్రా? నీకు అది జబ్బో ఆరోగ్యమో ఏదో చూసుకో, దానికి తగ్గట్టు తిను, తప్పేమి లేదు. ఇది చూడండి, సరైన ఆకలినది కాదు. ఆడిని ఇంకొక దరిద్రమైన ఆకలి ఉంది. ఆ దరిద్రమైన ఆకలి ఏంటి తెలుసా? ఈ ప్లేట్ 250 300 రూపాయలు తక్కువ లేకుండా ఏ ఫుడ్ ఉంటుందా? ఇప్పుడు దొరకట్లా, కామన్గా చేసేస్తున్నారు. ఆ 250 రూపాయలు ప్లేట్ పట్టుకుని వెళ్ళి కిరికేసి ఈ ప్లేట్ పక్కనెట్టేసి పెరుగనుకో ప్లేట్ అట్టుకెళ్తుంది. ఇదేం ఆకలి? నాశనం చెయ్యాలనకే. ఈ మనిషి యొక్క హృదయం ఏంటంటే అవతల దాన్ని ఎట్లా పాడు చేయాలి, అవతలోడు ఫంక్షన్కి ఇచ్చేది ఏదో అంటాడు. మొన్న ఎవడో సాహిబ్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది వచ్చారు భయ్యా అనేసి అంతా లెక్క రాసుకున్నాడు. ఏమనంటే ఓకే మామయ్య వచ్చారు కదా, వచ్చారా, ఎక్కడున్నారు? అక్కడ. అయ్యో నేను చాలా పలకరిస్తాను. వదిన వచ్చిందండి, వదిన వచ్చింది అక్కడ ఉంది, బాగుందా, ఓకే. ఈ బాబు మన బాబే కదా, మన బాబు, ఓకే ఓకే. మొత్తం 6 వచ్చారు కదా, ఒక్కొక్కడికి 500. ఆడు బెక్క ఏంటి 500 ఇదేంటి కలెక్ట్ చేస్తామేంటి అని అంటే, బాగుంది మరి 6 7 వేసి తినేతే ఫంక్షన్లో మరి మాకు మిగిలిదేంటి అన్నాడు ఆడు. అలా తోడు దొరక్క వీడు 2 3 ప్లేట్లు తీసేస్తాడు. ఏమండి, ఇంటికి ఆడాడు మాంసం కూర తిని మజ్జిగ వేసుకోవడానికి పెరుగు వేసుకోవడానికి వేరే ప్లేట్ తెస్తుంది అలా ఆవిడ. కడిగే దీడే కదూ. ఒకే ప్లేట్లోనే తింటావా? అందరం అదే తింటావా? అదే నీ కడుపుకే కదా తినేది, నువ్వు పక్కోడు కడుపు పెడతావా? ఇక్కడ మాత్రం అబ్బే ఇది తీసి పక్కనెట్టి ఇంకో ప్లేటు. ఇట్స్ సరైన ఆకలి లేకపోతే ఎందుకండి? అవతల వ్యక్తి ఎవరు ఏంటి కాదు కావాల్సింది, నా గౌరవం, నా మర్యాద, నా ప్రేమ, నా ఆత్మీయత, నా వలన నా సహోదరుడు దీవించబడే స్థాయి, తృప్తి పొందే స్థాయి. అలా చూసుకోండి. ఇవి నేను ప్రసంగంలో చెప్పేంత విషయాలు కావు, కాకపోతే చూసి కడుపు తరుక్కుపోతూ ఉంటుంది. ఇంట్లో కూర్చోడానికి బియ్యం బస్తా ఎత్తుకోవాలి, బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ప్లేట్లు 2 ప్లేట్లు 3 ప్లేట్లు వేస్ట్ చేస్తూ ఉంటే అవతలవాడికి ఎంత నష్టం కలుగుద్ది? సహజంగా మీరేదో ఇస్తారో చేస్తారనే గురించి కాదు. జాగ్రత్త సుమి. సరైన ఆకలి అని అంటే నేను ఫుడ్ గురించే కాదు, ఈ యాటిట్యూడ్ కూడా ఆకలే. ఈ రకమైన దృక్పథం కూడా మంచి చేయాలి అనేటువంటి ఆకలి ఉంటే మీరు మంచి చేస్తారు. మీ పిల్లలకి మంచి మీరేం చేస్తే మీ పిల్లలకి నేర్చుకోరా? వాళ్ళవి ఫాలో అవుతారు కదా. మీరే తీసుకెళ్ళి ఇది వంపే అది తెచ్చే అంటే ఆడికేంటి ఆశ? ఒకటి తెచ్చేసాడు అనుకో, వెంటనే ఇది తినే, ఇంకోటి తెచ్చుకో ఐస్ క్రీమ్, ఇంకో కిడి తెచ్చే, ఇంకో సోడా బుట్టి తెచ్చే. దొంగను తయారు చేస్తున్నావు నువ్వు ఫంక్షన్ పట్టుకెళ్ళి. ట్రైనింగ్ ఇస్తున్నావు, అది ఏమన్నా ట్రైనింగ్ సెంటరా? రేపు నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ సెటిల్ చేయలే. నీ కొడుక్కి నీ కూతురికి ఇప్పుడు ఐస్ క్రీములు దొంగతనం చేసి, కిళ్ళీలు దొంగతనం చేసి, ఆడు తెచ్చే గిఫ్ట్లు దొంగతనం చేస్తే రేపు నెక్స్ట్ చేయలేదు. చూసుకోండి. ఓకే, సరైన ఆకలి. 4వ విషయం చెప్తున్నాను. గతకాలపు చేదైన అనుభవాలు, ఆలోచన, జ్ఞాపకాలు వర్తమానంలో ప్రేమించే గుణాన్ని దూరం చేస్తాయి. గతకాలపు చేదైన అనుభవాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు మన బ్యాక్ ఎండ్లో ఉండేటువంటి అనుభవం, మనకు కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, చేదైన అనుభవాలు ఉంటాయి. అవి మీకు మంచి పనులు చేయనివ్వవు, మంచి సంతోషపు క్రియలు చేయనివ్వవు, ప్రేమపూర్వకమైన సంతోష సమాధానార్థమైనటువంటి మన అంతరంగంలో నుంచి వెళ్ళనివ్వవు, ఇవ్వనివ్వవు, చూడనివ్వవు, చెందనివ్వవు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తాయి? గతకాలపు అనుభవాలతో మనకు ఉండేటువంటి వర్తమానపు సమస్య ఏంటి? అది నిన్న కదా, ఒకసారి అనండి నిన్న అని. అది అప్పుడెప్పుడు అనండి.
అది గతంలో ఎప్పుడానండి? నేను ఈరోజు బతుకున్నానని చెప్పండి. మీ పక్కన ఒకటి చెప్పండి, నేను ఈరోజు బతుకున్నాను. నిన్న అయిపోయింది, గతం ఎప్పుడో అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయినాయి అని. ఇప్పుడు వర్తమానంలో బతకాలని నువ్వు పక్కలకు చెప్పావు కదా, బతుకుతావా? ఇంకెప్పుడు గతం ఆలోచించకండి. మొన్న, నిన్న, అల్లప్పుడు, ఎల్లప్పుడైతే నీకెందుకు? నువ్వు ఇప్పుడే. నువ్వు ఏ రోజు మాట్లాడినా ఇప్పుడే. ఏం చేయాల్సి వచ్చినా ఇప్పుడే. మంచి చేయాల్సి వస్తే గతం తెచ్చుకో. కీడు మనకి లోకంలో ఆత్మీయమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటి? వాళ్ళు నీకు చేసినటువంటి కీడంతా మర్చిపో, నీకు చేసిన మేలంతా కూడా మర్చిపో. నువ్వు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా మేలు చేయడం ప్రారంభించు. వాళ్ళు చేశారు, నేను చెయ్యాలి, ఇది శాస్త్రులు, పరిచయులు, ఇంకా చెప్పాలంటే పాపులు, సుంకర్లు చేసే పని. పాపులు కూడా అలాగే చేస్తారంట. ఆడు నన్ను ఫంక్షన్కి పిలిచాడు, అప్పుడు నా ఫంక్షన్కి నేనేం చేయాలి? కానీ నిజంగా నేను ఏ గుడ్డోడినో, కుంటోడినో, మరి కాలు చేయి లేనోడో పిలిచాను అనుకోండి, ఆడు పిలుస్తాడు ఫంక్షన్, నన్ను పిలవడం, అప్పుడు నాకు ప్రత్యుపకారం దొరుకుద్ది. కానీ మీరేం చేస్తున్నారు? ఈడాడిని పిలుస్తాడు, ఈడిని పిలుస్తాడు, అయిపోయింది వయసు వరుస. ఇక ఇద్దరికి చెల్లు బుడిద. ఏమీ ఫలం రాదు. అది దేవుని వాక్యంలో చెప్తాడు. మీరు ఎవరైనా పిలిచేటప్పుడు అలాంటి వారితో మీ ప్రేమచర్యను తీసుకోండి. గతాన్ని గుర్తు చేసుకుని గతానికి సంబంధించిన జ్ఞాపకాలతో వర్తమానంలో సఫర్ అవ్వద్దు. ఓకే, గతకాలపు చేదైనటువంటి ఆలోచనలు మీకు ఒక్కసారి చేదైన ఆలోచన మీ లోపల వచ్చిందనుకోండి, చేదైన వేరు మొలిచి ఎవరైనాను విశ్వాస భ్రష్టులు అవుతారేమో చూసుకోమని బైబిల్ ఎందుకు చెప్తుందో తెలుసా? ఒక్కసారి మొలిచిన ఆ చేదు ఎప్పటికీ కూడా బయటికి పోదు, ఎప్పటికీ బయటికి పోదు. మీకు మాట చెప్పనా? బీరకాయ చెట్టు మీరు వేసుకుని పెరట్లో చక్కగా పండించుకోండి, బాగా పండుతాయి. ఏదో ఒక బీరకాయ మార్కెట్లో కొనుక్కొచ్చింది, చేదు అవ్వక మానదు. ఈ వేసవి కాలంలో బీర, దోస ఈ రెండు కూడా చేదు గుణాలు కలిగి వస్తాయి. అన్నీ వస్తాయా అంటే చెప్పలేం, కానీ ఆ విత్తనం వేసి ఉంచితే ఏమవుద్ది? ఎప్పటికైనా వస్తా, మారిపోద్దా? పొలం మారిస్తే, స్థలం మారిస్తే, దానికి నీళ్లు మారిస్తే, దానికి పైన పెట్టే పందిరి మారిస్తే, దాని టెర్రస్ గార్డెన్ లేస్తే ఏమవుతాయి? ఆ చేదు బీరకాయలు, చేదు దోసకాయలు విత్తనాలు పడితే. సో ప్రాబ్లం ఏంటంటే వేరులో నుంచి వచ్చినటువంటి ఆ జీన్లో ఆ చిన్నపాటి చేదైన వేరు మొలిసిన తర్వాత ఎప్పటికైనా నిన్ను నాశనం చేస్తుంది. సో గతకాలపు దినాలలో నీకు వచ్చినటువంటి చేదైన ఆలోచన ఏ వ్యక్తి మీద వచ్చినా, ఏ పరిస్థితి మీద వచ్చినా, ఏ లక్షణం మీద వచ్చినా, ఏ అనుభవం మీద వచ్చినా దాని దుశ్చర్య నిశ్చయంగా నీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇది వ్యక్తి మీ అపకారం కలిగించేలాగా, అసహ్యాన్ని కలిగించేలాగా చేస్తాయి. ఏమండి, కార్తీక్ ఇలా చెయ్యి ఊపు నన్ను. ప్రైజ్ లార్డ్. నన్ను పలకరించాడు, నవ్వాడు, వాడిని చూసి నేను నవ్వాను. మా ఇద్దరి మధ్యలో సయోధ్య బాగానే ఉంది. ఇచ్చిపుచ్చుకునేంత ఏం లేదు. ఎంతవరకు ఉంది? హాయ్ బాయి, స్మైల్, బాగున్నావా తమ్ముడు, బాగున్నావని, అక్కడ వరకే ఉంది. అదే నేను ఒక లాస్ట్ నెలలో ఓ ఫంక్షన్కి వెళ్ళాను. విహాస్ బాబు నా పక్క నుంచి వెళ్ళిపోయాడు, నన్ను పలకరించలే. ఇప్పుడు నా హృదయంలో ఉండిపోద్దా ఉండదా? అది నేను ఆ వెనకాల వెళ్ళినా పట్టించుకోలేదు అన్న మనసు ఉంటుందా లేదా? అది చేదైన ఆలోచన కాదు. రేపు మంచి సందర్భం దొరికింది, ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పండి? ఆ పని పిలిచి పలకరిస్తానా? టిట్ ఫర్ టాట్ అంటే ఎలా ఉండాలా? ఇప్పుడు నేను ఎదురు చూస్తాను ఆ సందర్భం కోసం. నా ఆయాసం, నా ఆలోచన, నా జ్ఞాపకం నన్ను అది చేసేంత వరకు నిద్రపోనివ్వదు. చేసిన తర్వాత కానీ ఆ ముఖం నా దగ్గరికి వస్తూ ఉంటే, విహాస్ నా వైపు ఇలా చెయ్యుతూ ఉండు, ఇలా అంటుంటే రాము బాగున్నావా అనుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి పక్క నుంచి. నా ఉద్దేశం ఏంటి? ఆడికి తగలాలని, ఆడి ఏడుపు రావాలని, అది చూసి నేను ఆనందించాలని. నేను రాత్రి ఎంత మనశ్శాంతంగా నిద్రపోతాను. ఎన్ని రోజులు నిద్ర అది? గతంలో ఎప్పుడో కలిగినటువంటి గాయపు నిద్ర ఈ రోజు నిద్రపోవడానికి కారణమై ఎన్ని రోజుల నుంచి ఈ గతం. ఒక మాట నువ్వు అనేంత వరకు నిద్రపోకుండా లోపల పెంచుతున్నావంటే నువ్వెంత శత్రువుకి దేవునికి శత్రువు. ఈరోజు నా జీవితంలో ప్రభు నాతో పనిచేయటానికి ఆటంకం ఏంటి? నాలో అనురాగరహిత్యమైనటువంటి చర్య. ఒక వ్యక్తిని ప్రేమించకుండా నా మనసులో చేదైన జ్ఞాపకాలతో సతమతమవుతూ, తరంబడుతూ, కోపాన్ని తెచ్చుకుంటూ, ఆవేశపడుతూ, మాట్లాడనివ్వక, పలకరింపనివ్వక, పరిచయం చేయనివ్వక, ఇచ్చుకోనివ్వక, తీసుకోనివ్వక, ఉండనివ్వక, ఈ చర్యలన్నిటికీ కారణం నా మైండ్, నా థాట్, నా ఆలోచన. ఒక ఆయన చెప్తున్నాడు, మా ఆవిడ పెళ్ళికండి వీళ్ళ చిన్నాన్ని చేసిన అన్యాయం నేను మర్చిపోలేకపోతున్నానని అన్నాడు. నాతో చెప్పింది ఎప్పుడో తెలుసా? వాళ్ళ మనవడు పెళ్ళికి
తాతగారు వచ్చి మా ఆవిడ పెళ్లిలో వాళ్ళ చిన్నాన్ని చేసింది గుర్తు. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు నీతిమంతుడు. నీతిమంతులు దైవికంగా త్వరగా పిలువబడతారు, అందుకని వాళ్ళు చచ్చిపోయే వాళ్ళందరూ నీతిమంతులే. ఉన్న పాపులు మనమే. ఆయన నీతిమంతుడు అయిపోయాడు. ఈ ముసలోడు ఇప్పుడు ఆ మనవడు పెళ్ళికి వచ్చి వాళ్ళ ఆవిడ పెళ్లి గురించి వాళ్ళ ఆవిడ అంటుంది, మీరు మరీను అంటుంది పొడుతూ. ఊరుకుంటాను అనుకున్నావే, "ఊ, ఎంత పని చేశాడు తెలుసా" అన్నాడు. ఏమండి మీ వయసుకి తగున ఈ సూట్ వేసుకున్నందుకు, ఈ కాలర్ పెట్టుకున్నందుకు ఏమన్నా ఇది ఏమన్నా నచ్చుద్దా మీకు అని అంటే, మీ దగ్గర నీసానా అన్నాడు. అది లోపల ఉంచుకోగలమా, ఉంచగలమా? జనరల్గా చెప్పండి. సందర్భం పెళ్ళి కక్కిసాడు. కక్కిసి సడన్గా అప్పుడు గుర్తొచ్చింది, అమ్మ ఆలివు నీ దగ్గర పడ్డానా, రసంగం అయిపోతాను ఒకరోజు అని. అయిపోయాడు ఈరోజు. ఆ తప్పుకి కారణం ఎవరు? నీ జ్ఞాపకం, చేదైన జ్ఞాపకం, మరిచిపోని జ్ఞాపకం, క్షమించబడని జ్ఞాపకం, క్రియాత్మకంగా నిన్ను నువ్వు క్రీస్తులోనికి తట్టుకొని రూపాంతరం చెందని జ్ఞాపకం. నష్టమర్రా మనకి. స్పిరిచువల్ హిండ్రన్సెస్ ఇవి. ప్రభువు నీ కోసం చేసిన త్యాగం అంతా ఓపెన్గా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, దేవుడు వరం ఇచ్చిన నీ పాపం నిన్ను వరంలోకి వెళ్ళనివ్వదు. ఏం చేయగలం? నీ పాపం నిన్ను తినేస్తుంది, నిన్ను పట్టేసుకుంటుంది, మింగేస్తుంది, నిన్ను వెంటాడుతుంది. ఒక చిన్న క్షమాపణ తెలుసా? నువ్వు క్షమించని చిన్న క్షమాపణ నిన్ను నిత్యత్వంలో నిలబడకుండా చేస్తుందరా. చిన్న క్షమాపణ, చిన్న క్షమించని గుణం నిత్యత్వంలోకి రానివ్వదు. కానీ ప్రేమించలేకపోయినంత మాత్రంలో నీకే నిత్యత్వం తీసేయడు, నిత్యత్వంలో బహుమానం తీసేస్తాడు. తేడా ఉందండి. క్షమించకపోతే నిత్యత్వంలోకి ఎంట్రీ లేదు, నరకం. కిందకి గొయ్యి నువ్వే తీసుకుంటావు కదా, గొయ్య సర్ర దీపద్దు అంతే. అది పాతాళానికి హద్దులు లేవు. లోతు తెలియనివి బైబిల్లో ఓ 4 ఉన్నాయి. ఆ 4 ఒకటి పాతాళం, దానికి లోతు లేదు, గ్రావిటీ డెప్త్ లేదు, చక్కగా లాక్కెళ్ళిపోద్ది. విచిత్రం ఏంటంటే, నువ్వు ప్రేమ చల్లారిన చెయ్యలేని తనం ఉంది చూసావా, నేను చెయ్యలేకపోతున్నాను అనే దుఃఖం నీకుంటే దేవుడు క్షమించేస్తాడు. నాకు ఇవ్వాలని ఉంది, ఇవ్వలేకపోతున్నాను, చెయ్యి రావట్లేదు ప్రభాను, దేవుడు నీకు సాయం చేస్తాడు. తీసుకోవాలని ఉంది కానీ నాకు మొహమాటం పట్టొస్తుంది ప్రభాను, నీకు సాయం చేస్తాడు. నువ్వే తప్పైనా చెయ్యి, సీక్ గాడ్, దేవుని వెతకండి. అక్కడ పాపమే చెయ్యి, కానీ పాపంలో కూడా దేవుని అడుగు, దేవుని సహాయం అడుగు. ఇది నాకు చేయకూడదని తెలుసు కానీ నాకు చెయ్యాలని ఉంది, నేను చేస్తాను, నేను ట్రై చేస్తున్నాను, మానడానికి అవ్వట్లేదు ప్రభా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని నువ్వు అడిగావా? యథార్థంగా అడగాలి. అంతేకాని నేను అడగమన్నాను కదా అనేసి, ప్రభా ఆలివ్ అడగమన్నాడు నేను చేసేస్తానే, సినిమాకి వెళ్ళిపోతానే అంటే ఆలివ్ని కలిపి తీసుకొచ్చేస్తావు పాపంలోకి. మధ్యలో నీకు సాక్షి నేను. అది యథార్థవంతుల ప్రార్థన అన్నాడు కానీ డూప్లికేట్ వాళ్ళ ప్రార్థన అన్నాడా? కాదు, అక్కడ నీ ప్రార్థనే, నాదేం పనికిరాదు. సో నువ్వు నిజంగా యథార్థంగా మొరపెట్టే వారికైనా సమీపంగా ఉండే దేవుడు. నువ్వు నిజంగా అడిగి నీకు హెల్ప్ చేసేస్తాడు. ప్రవ్వా నాకు మాత్రం ఎలాగైనా సినిమా చూడాలని ఉంది, కానీ ప్రవ్వా నువ్వు మరి ఎలా చేస్తావో నాకు తెలియదను. టీవీ రాదు, పనిచేయదు. విచిత్రం ఏంటి, మీ ఇంటి పక్క వాళ్ళందరూ కరెంట్ ఉంటుంది, నీకే ఉండదు. ఏమవుద్దో తెలియదు. నువ్వు నానా తిప్పలు పడిపోయి ఫోన్ చేసి కరెంట్ ఆఫీస్ వాడిని పట్టుకుని ఈడిని చేసి ఆన్ చేసి ఆడొచ్చి ఇలాగ ప్లగ్ ఇన్ చేసి, ఏం అవ్వలేదు అమ్మగారు, చిన్న వైర్ కదిలింది, ఇలా ఫీజు ఆడతాడు, కరెంట్ అవుతుంది, సినిమా రాదు, అయిపోతుంది సినిమా. దేవుని కార్యాలు మహిమ కలిగిన దేవుడర్రా, అడక్కే పొందలేకపోతున్నాం. సరిగ్గా అడగండి, సరిగ్గా ఇస్తాడు. సో తాత్కాలికమైనటువంటి ఆ బలహీనమైన ప్రేమ చేయలేకపోయిన తనాన్ని గనక నువ్వు యథార్థంగా అడిగితే, ప్రేమకు ఆ ప్రతిచర్యను నేను చేయలేకపోతున్నాను, నాకు తెలుస్తుంది ఇది అని నువ్వు అడిగితే, నెక్స్ట్ టైం నీకు ఆ ప్రాబ్లం రాకుండా చేస్తాడు. నీకు ఆ కంపాషన్ ఆఫ్ హార్ట్, దయగలిగిన మనస్సును హృదయాన్ని పెట్టి నీ చేతుల్లో నుంచి సంపూర్ణంగా పంచగలిగే ఆశీర్వాదపు దీవెన పాత్రగా నీ చేయి మారుస్తాడు. నువ్వు అడగగలగాలి. ఓకే, 4 విషయాలు విన్నామా? 5వ విషయం చెప్తున్నాను. ఆ సహజమైన విలువలు నేర్పబడని అక్రమములు, విలువలు నేర్పబడని అక్రమాలు ఏవైతే ఉంటాయో, క్రమము కానిది అక్రమం. విలువలు నేర్పబడని అక్రమాలు ఈ రకమైనటువంటి ప్రేమ చల్లారినటువంటి అనురాగరాహిత్యపు చర్యలు చేయనిస్తాయి. విలువలు నేర్పబడని తనాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు మీకు దేవుడిచ్చిన బహుమానాలు, దేవుని ద్వారా మీరు పొందిన వరములు, ఫలములు. మీరేంటో రేపు చనిపోయిన తర్వాత మీరు ప్రపంచాన్ని చూపించాలనుకున్నారంటే మీ పిల్లల్ని సరిగ్గా పెంచండి, విలువలతో పెంచండి. మీరేంటో మీ పిల్లలు మాట్లాడతారు. మీ తత్వం ఏంటో, మీ పెంపకం ఏంటో, మీ విలువ ఏంటో, మీ బద్ధత ఏంటో, మీ దీవెన ఏంటో, మీ అర్హత ఏంటో, మీ స్థాయి ఏంటో, మీ
అదేంటో మీ పిల్లలను బట్టి చెప్పగలుగుతాం. ఎందుకు ఈ రోజుకి మీలో కొంతమందికి నేను మరణించినప్పుడు వాళ్ళ దగ్గర చూసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మేము ఆ టైంలోనే చూస్తూ ఉంటాం. నేను సాక్ష్యంగా చెప్తాను, ఈ పిల్లలు ఈ రీతిగా ఉన్నారంటే ఆ చనిపోయినటువంటి తల్లిని పెంచిన పెంపకం విలువైంది, ఆమె పెరుగొచ్చిన పెంపకం విలువైంది, ఆమె తల్లిదండ్రులు ఆమెను పెంచడం విలువ వల్ల ఆమె పిల్లల్ని పెంచింది. ఆ రోజుల్లో చదువులు లేవు, సంస్కారాలు లేవు, టీవీలు లేవు, కాన్వెంట్ లేవు, స్కూళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని పెంచినప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మరి మీకు ఇన్ని స్థాయిలుండి మీ పిల్లల్ని మీరు పెంచకపోతే తప్పెవడది? మీరు నేర్పకపోతే ప్రపంచం నేర్పుద్ది. మీరు చూపించిన లక్షణాలు వాళ్ళు నేర్చేసుకుంటారు. బూతులకి ఏ కాలేజీకి వెళ్ళింది? ఏ కాలేజీలో ఉంది? బూతులకి ఏ సిలబస్ ఉంది? ఏ పుస్తకం ఉంది? మరి మీ పిల్లలకి బూతు మార్కులు ఎలా వచ్చినాయి? ఇది మాట్లాడకూడదని తెలిసాడు ఎలా మాట్లాడుతున్నాడు? మీరు నేర్పనవన్నీ వాళ్ళు నేర్చుకుని వస్తారు. సో మీ పెంపకాలే మీ నెక్స్ట్ జనరేషన్ని చూపిస్తాయి. సో దానికి తగినట్లుగా విలువలను గనక మీరు ఇన్కాలిక్యులేట్ చేయకపోతే, ఇంపార్ట్ చేయకపోతే, వాళ్ళలోకి చొప్పించకపోతే వాళ్ళకి అవి రావు. మీరు కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు, ఉన్నతమైన కాలేజీలు, ఉన్నతమైన ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్ వీటి మీద పెట్టి విలువ కలిగిన జీవితం నేర్పకపోతే వాళ్ళలోకి వచ్చేది అనురాగ రాహిత్యమే. కారణం ఏంటో తెలుసా? ఆఫ్టర్ సర్టన్ టైం వాళ్ళకి మా పిన్ని ఎవరో తెలియదు, మా తాతగారు ఎవరో తెలియదు, మా తాతగారి వరుస ఎవరో తెలియదు, మా చిన్నాన్నలు ఎవరో తెలియదు, మా బాబాయిలు తెలియదు, మా ఇంట్లో వాళ్ళు తెలియదు. ఏం తెలుసు? వాళ్ళ ఇంటి నుంచి పట్టుకొచ్చిన ఆస్తి అనుభవించడం తెలుసు వాళ్ళకి. ఇప్పుడు కొడుకు సంపాదించినదంతా వాళ్ళ బాబు సంపాదనైనా వాళ్ళ తాత సంపాదన లేదా? ఎందుకు ఉండదు? అక్కడి నుంచి తెచ్చిందే తీసుకుంటాం, సగం అక్కడ తెచ్చేస్తాం, మిగిలింది మనదే. ఈ బడాయిలో వాళ్లతో నీకుండేటువంటి అనుబంధము, ప్రేమ చల్లార్చిన చర్య అనురాగరహిత్యంగా చేసేస్తుంది. ఇది చాలా ప్రమాదం అండి. విలువలు నేర్పకపోతే, ఈ విలువైనటువంటి సహజమైన విలువలు నేర్పబడకపోవటం వలన పిల్లలు ప్రేమ చల్లారినటువంటి ఈ రకమైన అనురాగరాహిత్యంగా మారిపోతారు. మీరు మీ పిల్లలతో, మీ కుటుంబంతో, వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీరు చూపే ప్రేమ, వాళ్ళకి మీరు చేసే పరిచర్య, వాళ్ళకి మీరు చేసే ఉపచారం మీ పిల్లలు చూడాలి. తల్లిదండ్రులకు మీరు చేసే సేవ, అత్తమామలకు మీరు చేసే సేవ, వృద్ధులైనటువంటి పితరులకు మీరు చేసే పరిచర్య మీ పిల్లలు చూడాలి. అది విలువలు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమర్థమవుద్ది? మా అమ్మ నాన్న ముసలోళ్ళు అయ్యేటప్పటికి మేము కూడా చూడాలని అర్థమవుద్ది. మీరేమి మనం ఏం చూడక్కర్లేదులే, వాళ్ళు ఉన్నారులే అంటే రేపొద్దున నిన్ను కూడా చూడటానికి ఎవడో ఉంటాడు అనుకుంటుంది నీ కూతురు, నీ కొడుకు. తెలీదు వాళ్ళకి. అవసరమైతే $10,000 ఇస్తానన్నాడు నాకు ఒకడు అమెరికా నుంచి ఫోన్ చేసి. మా అమ్మకి పనమ్మాయిని చూసి పెట్టి 10,000 పంపిస్తాను నీకు అన్నాడు. నువ్వు 10,000 పంపిస్తే ఇక్కడ 10,000కి తగ్గ మనిషి ఉంటాడని ఎలా అనుకున్నావురా బాబు? దొరకపోవచ్చు. సో వీ కెనాట్ ఎక్స్పెక్టెడ్. నువ్వు అనుకున్నట్టు నీ డబ్బు అన్నింటినీ సంపాదించగలదానంటే నీ విలువలు లేని నీ జీవితం సంపాదించనివ్వదు. తను అంటున్నాడు, ఇక్కడ మేము ఉంటున్నామనే కానీ అన్నయ్య ఇండియాలాగే పెంచుతున్నాను. సొల్లు కబుర్లాగా మోసుకొన్నోరాను. ఇండియాలాగే ఎలా పెంచుతున్నావు నువ్వు? అమెరికాలో 15 ఏళ్ళు వచ్చేటోడికి వాడు పాకెట్ మనీ వాడు సంపాదించుకోవాలి. 16 ఏళ్ళు వచ్చేటోడికి హీ షుడ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. ఇంట్లో నుంచి బయటికి పోవాలి. ఆడొక అమ్మాయిని ఎత్తుకోవాలి, ఒక అబ్బాయిని ఎత్తుకోవాలి, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ డేటింగ్ చూసుకోవాలి, వాళ్ళిద్దరికి సెట్ అయితే పెళ్లి చేసుకోవడానికి అమ్మ నాన్న పిలవాలి, అంతే. ఇండియాలో ఎలాగా? 50 ఏళ్ళు వచ్చినా మా కొడుకు తిన్నాడా అని అడుగుతాడు నాన్న. ఆ ముసలిది ఆ ముసలితనంలో కూర్చుని పొళ్ళు ఊడిపోతున్నాయని బాధపడదు, మునిమనవరాలకు టీకా వేయించావా అని అడుగుద్ది. ఇది ప్రేమ. ఇక్కడ మనం వదలం బంధాలు, వాళ్ళు వదులుకునే బంధాలు. ఈ అమెరికా వెళ్ళిపోయి ఇండియాలో వదలని బంధాన్ని పెంచుతున్నాడంట. మరి ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల సంగతి ఎవడు చూస్తున్నాడు? అయితే పనివాడు చూస్తాడా? డబ్బులు చూస్తాయా? ఓల్డ్ ఏజ్ హోమ్ చూస్తుందా? నువ్వు బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. ఇండియాలో నీ తల్లిదండ్రులకు నువ్వు చూడాల్సిన సంస్కారం నువ్వు ఇక్కడే ఏడుచుంటే అమెరికాలో నువ్వు ఈ రకమైన పెంపకానికి తిప్పబడక్కర్లా, దాటిపోకుండా పెంచక్కర్లా. చూసుకోండి ఇప్పుడు మీరు ఏ విలువలు పెంచుతున్నారు మీ పిల్లలకి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే విలువలు సహజంగా దేవుని ద్వారా ఇవ్వబడిన బంధుత్వాన్ని మీరు పెంచరో, ఏవైతే కలిగి ఉండరో, మీరు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నాకొక్కడే కొడుకు నాకొక్కతే కూతురుని కింద మీద పడి చావండి, ఖచ్చితంగా వాడి చేత నువ్వు విడబడతావు. మంచి పీక్ టైం వచ్చేటప్పటికి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి. నువ్వెప్పుడు కావు. నువ్వు ప్రాణమంతా పెట్టి నీ కూతురు కొరకు బతికినా, నీ కొడుకు కొరకు బతికినా, పీక్ టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా నీకు హ్యాండ్ ఇచ్చేస్తారు. రెడీగా ఉండు. ఎందుకు? నువ్వు పెంచలేదు, నువ్వు విలువలు ఇవ్వలేదు. నువ్వేమిచ్చావు? నిన్ను పోషించుకోవడానికి, నిన్ను తృప్తిపరచుకోవడానికి, నిన్ను కాచుకోవడానికి నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం రుద్దుకున్నావు. సరైన టైం వచ్చినాడు వాళ్ళకి అదే గుర్తొస్తుంది. ఏమని? నా కుటుంబం. అప్పుడు నువ్వెవరు? XYZ. ఆది కాండం నుంచి చదువుతున్నాం, చెప్పలేమా? ఎందుకు మోసంతో బతుకుతారు?
అనురాగ రహిత్యం అనేది చాలా పెద్ద చర్య, చిన్న మోసం కాదు. నీ సంబంధం, నీ అనుబంధం, నీ బంధుత్వం, నీ ప్రాంతీయతత్వం నువ్వు కాపాడుకో. కానీ దానిలో నీ అనురాగము ఆ దేవుని సంబంధమైనదిగా పెంచుకో, లేకపోతే నష్టం కలుగుతావు. నువ్వు ఈరోజు ఎంతైనా కాచుకోండి. నేను చాలామంది తీర్పులు తీర్చాను ఇలాంటి విషయాలు. తీర్పులు అంటే తగులు కూర్చున్నప్పుడు నేను విన్నాను. నోబడీ కెన్ సాఫ్. నెక్స్ట్ నెంబర్ 6, సెల్ఫిష్, ఒంటరితనము మరియు స్వంత భావనలు. సెల్ఫిష్ అండ్ లోన్లీనెస్, నా ఒంటరితనము, నా స్వంత భావన నన్ను అనురాగరహితులుగా మారుస్తాయి. ఒంటరితనము మరియు సెల్ఫిష్ భావన. ఈ అతిక్రమాలు మీరు మామూలుగా కనపరచరు, కానీ టైం వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడు పిల్లలు చూడండి, 2 పిల్లలు ఉంటారు, మీరే పెంచుతారు, మీ కడుపే, మీ రక్తమే, మీ తిండే, మీ పద్ధతులే, మీ ఇల్లే. ఒకడు లిబరల్గా ఉంటే ఇంకోడు జెలసీగా ఉంటాడు. చూడండి, ఒకడు స్వార్థంగా ఉంటాడు, ఒకడు చాలా ఫ్రీగా ఉంటాడు. పెద్దోడు లాగీసుకున్నాడు ఏమండవు, చిన్నోడు అన్ని లాక్కోవడం అలవాటు అయితే. అదే రివర్స్లో కూడా ఉంటుంది. ఆ రివర్స్లో ఉన్న కుటుంబాలు మీరు ఎలర్ట్ అయిపోయింది, అది ఆడపిల్లైనా మగోడైనా. టాప్ 1 ఎప్పుడైతే జెలసీగా స్టార్ట్ అయ్యిందో ఇంకా వాడు అనురాగరహితుడిగా పెరిగిపోతాడు. పెద్దవాడు ఎవరైనా సరే, వాడికే గనక సాక్రిఫిషియల్ మైండ్ని మీరు ఇవ్వగలిగితే, ఇంపార్ట్ చేయగలిగితే వాడు సుఖపడతాడు, ఇంట్లో వాళ్ళందరూ సుఖపడతారు. వాడికి ఇచ్చినా కూడా అమ్మ తమ్ముడు తీసేసుకున్నాడు అని ఒక మాట అన్నా ఇవ్వకుండా ఆడికి పెట్టమని చూడండి, ఆడి మనసు రాదు. ఆడు దాచి అమ్మ తమ్ముడికో అంటాడు. సండే స్కూల్లో ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు వచ్చి లాక్కుంటారు వాళ్ళు, ఏమన్నా మా తమ్ముడికో రాలేదు కదరా అంటే, ఇంటికాడ ఉన్నాడు, వచ్చినోడికి ఇస్తాను రా అంటే, వచ్చేవారం తెస్తాను ఈ పూటకి ఇచ్చే అంటాడు. అలాగే ఇస్తాను, ఎందుకంటే వాడి మైండ్లో ఆ సాక్రిఫిషియల్ మైండ్ పెరుగుతున్న పెద్దవాడుగా నేను చూసినప్పుడు వాడు దేవుని దీవెన. అదే పెద్దోడు కంజూసు అంటే పిసినారితనం, ఆడికి ఎందుకు ఇవ్వాలి, నాది, ఈ భావం వచ్చిందంటే మాత్రం వాడు అనురాగరహితుడు. రేపొద్దున పిల్లల్ని చేర్చుకోడు. వాళ్ళు నా తమ్ముడు, నా చెల్లి, నా ఆ థిక్ బాండ్ ఉండదు. వస్తే వచ్చింది, పోతే పోయింది, రాకుండా ఉంటే సుఖం. అవాయిడ్ చేసేస్తారు. అది మీరు ఇప్పుడు చేంజ్ ఆఫ్ మైండ్ మీరు మార్చగలరు. 9-8 ఏళ్ల లోపు ఈ స్వార్థపూరితమైనటువంటి బిడ్డల స్వభావం మీ మనసులో పిల్లలకు కనపడితే 9 years ఈజ్ ద రైట్ టైం టు గెట్ చేంజ్ ద మైండ్. 9 ఏళ్ళ లోపు మీరు మార్చకపోతే మీరు మార్చలేరు. ఆఫ్టర్ 9 మెమరీ రికలెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఫిక్స్ అవుతుంది. ఇంక ఫిక్స్ అయిన తర్వాత వాడిని మీరు చెరపలేరు, ఎరాస్ చేయలేరు. 9 లోపు మీరు ఎరాస్ చేయగలరు. కాబట్టి ఎవ్రీ టైమ్ గివ్ ఎ గుడ్ ఫీడింగ్. నో డోంట్ డూ ఇట్, నో ఇట్స్ అ రింగ్, ఇట్స్ అ రాంగ్, ఇట్స్ అ సిన్, ఇట్స్ అ మిస్టేక్, నో డోంట్ డూ ఇట్, ఇది తప్పు, ఇది కాదు, ఇలా కాదు, ఇలా కాదు. ఎవ్రీ టైమ్ మీరు గెట్ కరెక్ట్ ఇట్. వెనకపడాలి పిల్లలతో. కొట్టద్దు, తిట్టద్దు, అరవద్దు. అరిస్తే ఏమవుతుందో తెలుసా, ఆడితో పాటు నీ మీద కోపం కూడా పెరుగుద్ది. కొద్ది రోజుల తర్వాత నిన్ను వదిలేస్తాడు. తింటాడు, ఫీజులు కట్టించుకుంటాడు, ఉంటాడు, బట్టలు కొనిపించుకుంటాడు, కానీ నిన్ను వదిలేస్తుంటాడు లోపల. 9 ఏళ్ల లోపే. సో చేంజ్ ద మైండ్. సో ఎల్డర్ 1 ఎవరైతే ఉన్నారో అది ప్రథమ ఫలము దేవుడి దీవెనర్రా, దేవుని హక్కు అంటాడు. కాబట్టి ప్రథమ ఫలాన్ని మీరు జాగ్రత్తగా మీ చేతికి ఇచ్చాడంటే మీరు బాగు చేస్తారని, అంతేగాని పాడు చేస్తారని కాదు. సో ఆ కరెక్షన్స్ ఇవ్వండి. ఒంటరిగా ఉన్నాడు దీవెన పుత్రుడు అని ఏమీ చేయలేము. కాకపోతే వాడు మదర్ని కానీ ఫాదర్ని కానీ సిబ్లింగ్గా ఫాలో అవుతాడు, పేరెంట్గా ఫాలో అవడు. అమ్మాయినా అబ్బాయినా ఐదర్ ఫాదర్ ఆర్ ఏ మదర్ సిబ్లింగ్గా ఫీల్ అవుతాడు. అంటే వాళ్ళిద్దరిలో వాడు మా అన్నయ్య ఎవరంటే అన్నయ్య నాన్నే, మా చెల్లి ఎవరనంటే అమ్మే, అలా ఫాలో అవుతాడు. వాళ్ళలో నుంచి అడాప్ట్ చేసేసుకుంటాడు. మరి ఇంకెవరు ఉండరు కదా ఆడికి, పక్కింటి మీరు రానివ్వరు కదా, ఆడే రానివాడులేండి. జనరల్గా రానివాడు, ఒంటరిగా ఉన్నాడు అంటే వాడు జలస్గా పెరుగుతాడు. సో ఆ స్థాయిని మీరు ఎలా పెంచుతున్నారో చూసుకుని ఆ కన్వర్షన్స్ ఇవ్వండి, మీరు మార్చండి. అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అనురాగరహితులుగా పిల్లలు 9 ఏళ్ల లోపు మీరు మార్చగలరు, అవకాశం ఉంది. దీనికి ఏ ప్రయత్నమైనా చేయండి. కొంత మీరు పెట్టుబడిగా మారాలి, వాళ్ళ మీద మీరు ఎఫర్ట్ పెడితే సాధ్యమవుతుంది. దేవుడు మీ ద్వారా సాధ్యమైన పనులు చేయగలడు. ఈ సెల్ఫిష్ భావన ఎప్పుడైతే ఏమవుతుందంటే, ఈ ఒంటరితనము సెల్ఫిష్ భావనలు వ్యక్తులతో మనకి అంటి ముట్టనోడు దేనికి పంచుతాడు చెప్పండి? ఆడి వరకు వచ్చిందా లాక్కెళ్ళిపోతాడు అంతే. పక్కోడు చచ్చిపోతున్నా నాకు కూడా కావాలనుకుంటాడు, వాటర్ బాటిల్ ఇవ్వడం. వీడికి 2-3 పెరిగాడు అనుకోండి, అమ్మో
ఆడు ఏమవుతాడు, పర్లే బాబు తీసుకో అనే ఆ భావనకి, ఇది నాకు అమ్మో నాకు అనే ఫీలింగ్కి తేడా వస్తుంది. సో ఆ ఒంటరి భావనను మీరు పాడు చేయాలంటే వాడు దేవుని దగ్గరికైనా రావాలి, దేవుని ప్రజలతోనైనా కలవాలి, సమాజంలోనైనా కలవాలి, కుటుంబీకులతోనైనా కలవాలి. నువ్వు ఒంటరి వాడు అయ్యి నీ కూతురు కొడుకు ఒంటరిదాన్ని చేసేస్తే ఫ్యూచర్లో వాడు ఒంటోడైపోతాడు. అలా చేయకండి. లాస్ట్ది ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్స్. నెంబర్ 7, నెగిటివ్ ఫీలింగ్స్, వ్యతిరేక ధోరణి. ఎవ్రీ టైం దేవుని పక్షమైనటువంటి విషయాలను పక్కకు పెట్టి ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకోవడమే. ఏది మంచి చెప్పండి అనండి, నా కోసమేలే, మీ మైండ్లో టార్గెట్ నేనే, అసలు నువ్వే ఏంటి, దేవుడు కదూ, హెచ్చరిక దేవుడి మాట కదా, ఆలోచన ఆజ్ఞ కదా, దేవుని మాట నీకు జీవపు మాటగా తీసుకోవాలి కదా, ఎందుకు నెగిటివ్ ఫీలింగు, ఎందుకు నెగిటివ్ మైండ్, అపోజిషన్స్ ఎందుకు, ఎవ్రీ టైం నా కోసమే. ఇది ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ఒకసారి నేను మా చర్చిలోకి వెళ్ళినప్పుడు ఏదో గొడవ అయింది. ఆ ముందు రోజు గొడవ అవటం వల్ల, ఎక్కడ అవుద్ది చర్చిలో గొడవ, దేనికి అవుద్ది, మొక్కల దగ్గర అవుద్ది, ఇంక దేనికి అవుద్ది, అలా చూస్తారా, తిండికాడ అదేదో అయ్యింది. మొత్తం నేనే సర్ది చెప్పాను, గొడవ అంతా కామప్ చేశాను, మొత్తం అంతా అయిపోయింది. నేను వెళ్ళి కూర్చున్నాను. పాస్టర్ గారు వాక్యం చెప్తాను. నాకు ఎలా కనపడుతుంది తెలుసా, ఆ సంబంధించిన గొడవ గురించినట్టే నాకు అర్థమవుతుంది వాక్యం. నేను అరగంట సేపు విని వినలేక బయటకు వచ్చి మొంగొడుకుని, ప్రభువా, ఆ దేవుని వాక్యం ఒకరోజు వింటే నన్ను వారం రోజులు బతికిస్తుంది, ఇది ఈ వారం రోజులు నేను పాడవకుండా ఉండాలంటే నీ వాక్యం నాకు చాలా విలువైంది, సరిగ్గా వినేలాగా నా మనసు చెయ్యి, నాకు ఎంతసేపు నిన్నటిదే గుర్తొస్తుంది, ఆయన నా గురించే చెప్తున్నాడని ఫీల్ వస్తుంది, అసలు నువ్వు నా ఆత్మతో మాట్లాడి నా శరీరం గురించి నేను వింటే నాకేం ఉపయోగం అని వెళ్ళి మళ్ళీ కూర్చున్నప్పుడు వాక్యం మారిపోయింది. సేమ్ రెఫరెన్సెస్, సేమ్ మెసేజ్, సేమ్ పర్సన్. ఎందుకు ఇప్పుడు నా మనసులోకి వాక్యం మారింది, ఆత్మలోకి వాక్యం వచ్చింది, ఇంతకుముందు శరీరం మీదకి వచ్చింది? నెగిటివ్ ఫీలింగ్. నాకు ఇక్కడ కూర్చున్న మీ 200 మంది ఒకే ఆత్మ, దేవుని సంబంధమైన మాట ఉపదేశకుడికి ఆత్మ ద్వారా వచ్చేది ఒకటే మెసేజ్. 100 మందికి 2000 మందికి 2000 రకాలుగా వినపడద్ది. కానీ 2000 మందిలో ఈ వ్యతిరేక ఎవడు? శరీర స్వభావి. నా గురించే చెప్పారు, నా గురించే మాట్లాడాడు, నన్నే ఉదాహరణ పెట్టాడు. ఆయన చెప్పింది ఎందుకు అనుకున్నావు? ఆ బ్లూ కలర్ ఎవడనుకున్నావు? నేనే. ఏ బ్లూ కలరో, ఏది మాట్లాడామో, ఏ ఉదాహరణ, అది నీకెందుకు అప్లై అయిపోయింది? శరీరం మీద వెళ్ళింది వాక్యం, ఆత్మకు వెళ్ళట్లా. నెగిటివ్ ఫీలింగ్స్. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత మనుషులందరూ నీకేమవుతారు? దగ్గర అవుతారు, దూరం అవుతారా? అందరూ దూరం అవుతారు. దూరం అవడం కాదు, ఆ మనుషులందరూ దగ్గరే ఉన్నా వాళ్ళందరి మధ్యలో నుంచి రొస్స 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 పిల్లలు లాక్కెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి కారు ఎక్కేసి దబీమని డోర్ వేసుకుని వెళ్ళిపోవడం. పలకరించడం కానీ, సెండ్ ఆఫ్ ఉండాలరా, రిసీవింగ్ ఉండాలి, సెండ్ ఆఫ్ ఉండాలి. మీ పక్కలో చెప్పండి, 2 ఉండాలని. నా మొక్క చూడండి, రిసీవింగ్ ఉండాలి, సెండ్ ఆఫ్ ఉండాలి. కళ్ళు పైకెత్తండి, సెండ్ ఆఫ్ ఉండాలి. నువ్వు వెళ్ళిపోతున్నావా, మళ్ళీ కలుద్దాం, అది సెండ్ ఆఫ్. రిసీవింగ్ ఏంటి? వచ్చిన వెంటనే వచ్చారా, అమ్మయ్యా వచ్చారు, థ్యాంక్ యూ. పుచ్చకాయ అలాగే ఉంటుంది, బూడిద గుమ్మడికాయ అలాగే ఉంటుంది, నీ ముఖం అలాగే ఉంటుంది. అది నవ్వు ఉండదు, దానికి షేపు ఉండదు. పగలు కొట్టాకే తెలుస్తుంది అదేంటో ఎర్రగా ఉందో లేదో. ఎందుకలా? ఆ ఫీల్ ఉండదు ఎప్పుడు కూడా. అలా లేకపోతే ఏమవుతారంటే ఎమోషనల్ వీక్ అవుతారు. అమ్మా, నువ్వు నన్ను రిసీవ్ చేసుకోకపోతే నేను రిసీవ్ చేసుకుంటానా? నువ్వు నన్ను నవ్వితేనే కదా నేను నవ్వుతాను, నువ్వు నన్ను పలకరిస్తేనే కదా నేను పలకరిస్తాను. ఈ రెండూ లేకుండా దేవుని ప్రేమ ఉంటే ఎలా ఉండాలి? అది అన్నది నిన్న. ఈరోజు నేను ఎలా ఉండాలి? గతం అయిపోయింది, సూర్యుడు దిగిపోయాడు, లేచిపోయాడు, మళ్ళీ ఇప్పుడు కొత్త దినం వచ్చింది, సంతోషంగా ఉండాలి, ఆనందించాలి, ప్రభులో మరలా ఆనందించే జీవితం పెంచుకోవాలి. సో ఈ 7 రకాల భావనలు మనలో ప్రవర్తించేటువంటి కారణాలు, అనురాగరహితులుగా ప్రవర్తింపచేసే కారణాలు. ఇది చాలా పెద్ద రీసెర్చే. కాబట్టి అనురాగరహితులుగా ఉండకుండా ఉండాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడో కదా మనతో. నాకు మంచి సాక్ష్యాలు విన్నాను. నేను గడిచిన వారం తాడేపల్లిగూడెం ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక చక్కటి సాక్ష్యం తన కుటుంబీకులు చెప్పినప్పుడు దేవుని స్తుతించి రాత్రి చాలా చక్కగా కృతజ్ఞతలు చెల్లించాను దేవునితో. ఆ మాటలు విన్న తర్వాత అనురాగరహితులుగా ఉండకుండా ఉండడానికి ఎంత చక్కటి ఎగ్జాంపుల్స్ పెట్టుకున్నారో వాళ్ళు మార్చుకున్నారు. ఆయన మారాడు, భర్త మారాడని, భార్య మారాడని చెప్తుంటే
చాలా సంతోషం వేసింది. ఎక్కడోళ్ళు మారితే ఉపయోగం ఏంటి? ఎక్కడోళ్ళు మారకపోతే. ప్రార్థన చేసుకుందాం.